హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వేదాంతు తెలుగు నీట్ ఛానల్. నా పేరు దినేష్. వెల్కమ్ టు ద సెషన్. సిరీస్ టాపిక్ థర్మోమెట్రీ. సో థర్మోమెట్రీలో ప్రీవియస్ క్వశ్చన్స్ ఒక 8 to 10 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి తీసుకొని దాన్ని బేస్ చేసుకొని అక్కడ వచ్చిన కాన్సెప్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కాన్సెప్ట్ త్రూ క్వశ్చన్స్ చేయబోతున్నాం ఈరోజు సెషన్లో మనం. ఓకేనా? రైట్. సో రేపటి సెషన్లో మనం కెలోరీమెట్రీ డిస్కస్ చేస్తాం. సో అదేవిధంగా తర్వాత సెషన్లో హీట్ ట్రాన్స్ఫర్ డిస్కస్ చేస్తాం. Okay, right. So before starting the session, let me quickly talk about MVSAT. So MVSAT exam last chance మనకు సండే వేదాంతు సెంటర్స్లో కండక్ట్ చేయబడుతుంది. ఆన్లైన్ టెస్ట్లు క్లోజ్ అయిపోయింది. 10 to 20th లోపు మాత్రమే రాసి ఉండాలి ఆన్లైన్ టెస్ట్లు రాయాలంటే. సో ఆ డేట్ అయితే క్లోజ్ అయిపోయింది. ఆఫ్లైన్ టెస్ట్ మీకు అవకాశం ఉంటే విజయవాడ, వైజాగ్ ఆర్ హైదరాబాద్లో మీరు కనుక ఆఫ్లైన్ సెంటర్స్కి దగ్గరలో కనుక ఉంటే వెళ్ళి అక్కడ సండే రోజున ఎగ్జామ్ రాయొచ్చు. అది లాస్ట్ ఛాన్స్. ఓకేనా? సో మీ మీ కజిన్స్ అవ్వచ్చు, ఎవరైనా 9th 10th చదువుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ కోచింగ్కి జాయిన్ అవ్వాలి కాబట్టి స్కాలర్షిప్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది. 9th 10th 11th ఉన్న మీ జూనియర్స్ అవ్వచ్చు, కజిన్స్ అవ్వచ్చు, వాళ్ళకి సజెస్ట్ చేయండి ఎగ్జామ్ రాయమని. సో దాంట్లో మంచి మార్క్స్ వస్తే నెక్స్ట్ వాళ్ళు జాయిన్ అవ్వడానికి వేదాంతులో జాయిన్ అవ్వాలనుకుంటే మంచి స్టైపెండ్ వచ్చే అవకాశం ఉంది. స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, రైట్. సో థర్మోమెట్రీలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే విల్ టాక్ అబౌట్ మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్. మేఘ్నా, హాయ్. గుడ్ ఈవినింగ్ విక్టర్. గుడ్ ఈవినింగ్ రాణి. డిఎన్ఏ బ్యాచ్లో ఫిజిక్స్ నేను చెప్తున్నానమ్మా. సో నాకన్నా ముందు నేను 1 month బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను. నాకన్నా ముందు శ్రేయస్ సార్ అని ఇంగ్లీష్ వేదాంత ఇంగ్లీష్ ఛానల్లో చెప్తుంటారు సారు. ఆ సార్ కవర్ చేశారు మొన్నటి దాకా కూడా. సో ఫ్యూ వీక్స్ బ్యాక్ నేను నాకు ఇచ్చారు ఆ బ్యాచ్ని. ఓకేనా? ఇంకేం టాపిక్స్ బ్యాలెన్స్ ఉన్నాయంటే దాంట్లో నేను టీచ్ చేయాల్సినవి రొటేషనల్ మోషన్ జస్ట్ స్టార్ట్ చేశాను. సో అది కంటిన్యూ అవుతుంది 11th సిలబస్ పరంగా చూస్తే. రొటేషనల్ మోషన్ తర్వాత మిగతా టాపిక్స్ అన్నీ ఉన్నాయి కదా. ఎస్హెచ్ఎం, వేవ్స్, హీట్, థర్మోమెట్రీ, హీట్ ట్రాన్స్ఫర్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఓకే, అండ్ థర్మోడైనమిక్స్, ఇవన్నీ టాపిక్స్ 11th సిలబస్లో బ్యాలెన్స్ ఉన్నాయి. అదేవిధంగా 12thలో మోడర్న్ ఫిజిక్స్లో ఉన్నాం. మోడర్న్ ఫిజిక్స్ ఆల్మోస్ట్ వేవ్ ఆప్టిక్స్ అయిపోవచ్చింది. సో మోడర్న్ ఫిజిక్స్ బ్యాలెన్స్ ఉంది. మిగతా అన్ని లెక్చర్స్ కూడా అంతకుముందు అయిపోయినవన్నీ కూడా రికార్డింగ్స్ ఉంటాయి. అదేవిధంగా అసైన్మెంట్స్, టెస్ట్లు అన్నీ కూడా మనకు యాక్సెస్ ఉంటుంది. సో ఏ చాప్టర్ కంటే ఆ చాప్టర్ని యాక్సెస్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎగ్జామ్ కూడా రాయొచ్చు. రైట్. సో థర్మోమెట్రీ డీల్స్ విత్ మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్. ఓకే, థర్మోమెట్రీ డీల్స్ విత్ మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్. సో మనకు టెంపరేచర్ మెజర్మెంట్కి డిఫరెంట్ స్కేల్స్ ఉన్నాయి. ఓకే, మనం బేసిక్గా వాడే స్కేల్స్ వచ్చేసి బేసిక్గా మనకు 3 స్కేల్స్ ఉన్నాయమ్మా. ఒకటి సెల్సియస్ స్కేల్ అంటాం. ఓకే, ఆర్ దాన్ని సెంటిగ్రేడ్ స్కేల్ అని కూడా అంటాం. ఇది మనం ప్రాక్టికల్గా వాడే స్కేల్. ఇది మన ఇండియాలో ఈ స్కేల్ని వాడతాం మనం. ఓకే, సో టెంపరేచర్ మెజర్మెంట్కి మనం వాడే మోస్ట్ ఇంపార్టెంట్ స్కేల్. ప్రాక్టికల్గా మనం ఈ స్కేల్ వాడతాం. అదేవిధంగా ఇంకొక స్కేల్ ఉంది ప్రాక్టికల్గా వాడే స్కేలు. ఇది అమెరికాలో వాడతారు, ఫారెన్హీట్ స్కేల్. అదేవిధంగా థర్డ్ స్కేల్ వచ్చేసి కెల్విన్ స్కేల్. మూడో స్కేల్ వచ్చేసి కెల్విన్ స్కేల్ అంటాం. ఓకే, కెల్విన్ స్కేల్ అంటాం. సో కెల్విన్ స్కేల్ మామూలుగా మన మెజర్మెంట్ వచ్చి కెల్విన్, కే అని రిప్రజెంట్ చేస్తాం. ఏదైనా టెంపరేచర్ని కెల్విన్ స్కేల్లో మెజర్ చేస్తే దానికి యూనిట్స్ లాగా అనుకోండి, కే అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. దాన్ని చూస్తే మనం ఆ లెటర్ని బట్టి మనం ఏ స్కేల్లో మెజర్ చేశారనేది అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఫారెన్హీట్ స్కేల్లో కనుక మెజర్ చేస్తే డిగ్రీ ఎఫ్ అని రిప్రజెంట్ చేస్తాం. అదేవిధంగా సెంటిగ్రేడ్ స్కేల్, సెల్సియస్ స్కేల్లో కనుక మెజర్ చేస్తే మనం డిగ్రీ సెల్సియస్, డిగ్రీ సి అట్లా రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఏంటి 3 స్కేల్స్కి తేడా? అవసరాన్ని బట్టి ఈ 3 స్కేల్స్ని డిజైన్ చేశారనమాట. సో ఈ కెల్విన్ స్కేల్ వచ్చి బేసిక్గా ఇది సైంటిఫిక్ స్కేల్ అంటారు. అంటే
అసలు అంటే ప్రాక్టికల్గా మనం ఏ టెంపరేచర్స్ ఉంటాయో అవి మెజర్ చేయడానికి డిజైన్ చేసిన స్కేల్స్ ఈ రెండు అనమాట. కెల్విన్ స్కేల్ వచ్చేసి సైంటిఫిక్ స్కేల్, అంటే ఎలాంటి టెంపరేచర్నైనా మెజర్ చేయడానికి డిజైన్ చేసిన స్కేల్ అనమాట. సో ప్రతి స్కేల్లో కూడా రెండు రకాల టెంపరేచర్స్ ఉంటాయి, ఎల్ఎఫ్పి అని, యుఎఫ్పి అని. ఎల్ఎఫ్పి అంటే లోవర్ ఫిక్స్డ్ పాయింట్, అదేవిధంగా యుఎఫ్పి అంటే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్, ఓకేనా. సో జనరల్గా ఈ కెల్విన్ స్కేల్లో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి కెల్విన్ స్కేల్లో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి 0, అబ్సల్యూట్ 0 అని చెప్పొచ్చు. అబ్సల్యూట్ 0 టెంపరేచర్ అంటారు. అబ్సల్యూట్ 0 టెంపరేచర్ అంటే అంతకన్నా తక్కువ టెంపరేచర్ ఇంకోటి ఉండదు, అలాంటి టెంపరేచర్. ఓకే, సో అది ఈ స్కేల్లో చెప్పాలంటే అది 0 కెల్విన్ అని చెప్పొచ్చు. ఈ స్కేల్లో చెప్పాలంటే 0 కెల్విన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా సెల్సియస్ స్కేల్లో చెప్పాలంటే -273 డిగ్రీ సెల్సియస్ అని చెప్పొచ్చు. లోవర్ ఫిక్స్డ్ పాయింట్, ఈ స్కేల్కి లోవర్ ఫిక్స్డ్ పాయింట్ని 0 కెల్విన్గా తీసుకుంటున్నాం. కెల్విన్ అనేది దీన్ని మెజర్ చేసి దీని లోయెస్ట్ వాల్యూ 0గా తీసుకుంటున్నాం. దాని యొక్క యాక్చువల్ మీనింగ్ ఏంటి, -273 డిగ్రీ సెల్సియస్ అంతతో సమానం అనమాట. అంటే అబ్సల్యూట్ 0, అంతకన్నా తక్కువ టెంపరేచర్ ఇంకోటి ఉండదు నేచర్లో, అంతకన్నా తక్కువ టెంపరేచర్ పాసిబుల్ కాదు. అలాంటి టెంపరేచర్ ఈ స్కేల్లో 0గా తీసుకుంటున్నాం. ఇంకా అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటారా, 1 సెకండ్, లోవర్ ఫిక్స్డ్ పాయింట్, 1 సెకండ్, లోవర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి 1 సెకండ్, దీనిలో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి మనం 273 1 సెకండ్, దీనిలో లోవర్గా ఏం తీసుకుంటున్నాం అంటే మనం 273 1 సెకండ్. ఓకే, అబ్సల్యూట్ 0 లోవర్ ఫిక్స్డ్ పాయింట్ కాదమ్మా, 1 సెకండ్, స్మాల్ కరెక్షన్. జనరల్గా లోవర్ ఫిక్స్డ్ పాయింట్గా మనం ఏం తీసుకుంటామంటే మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ని లోవర్ ఫిక్స్డ్ పాయింట్గా తీసుకుంటాం. జనరల్ వి టేక్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ యాజ్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని మనం అప్పర్ ఫిక్స్డ్ పాయింట్గా తీసుకుంటాం. ఏ స్కేల్లో అయినా సరే ఇది కామన్, ఏ స్కేల్లో అయినా మనం ఇదే చేస్తాం. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఏదైతే ఉందో 0 డిగ్రీ సెల్సియస్ అంట ఈ స్కేల్లో. ఓకే, ఈ స్కేల్లో ఫస్ట్ స్కేల్లో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి 0 డిగ్రీ సెల్సియస్. ఓకే, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి 100 డిగ్రీ సెల్సియస్. మనం ఈ స్కేల్లోనే గుర్తుపెట్టుకుంటాం మనం జనరల్గా. 0 ఐస్ యొక్క మెల్టింగ్ పాయింట్ అంటున్నాం కదా, ఐస్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఆర్ఎల్స్ వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్, రెండు ఒకటే. వాటర్ ఏ టెంపరేచర్ దగ్గర ఫ్రీజ్ అవుతుంది, ఐస్ ఏ టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవుతుంది, రెండు ఒకటే. ఓకే, సో అది దాన్ని లోవర్ ఫిక్స్ పాయింట్గా తీసుకున్నాం. అప్పర్ ఫిక్స్ పాయింట్ వాటర్ ఏ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుంది ఆర్ ఎల్స్ స్టీమ్ వాటర్గా ఏ టెంపరేచర్ దగ్గర కన్వర్ట్ అవుతుందో ఆ టెంపరేచర్. ఓకే, దాన్ని అప్పర్ ఫిక్స్ పాయింట్గా తీసుకున్నాం. సేమ్ అదే టెంపరేచర్స్, ఆ యాక్చువల్ టెంపరేచర్సే ఫారెన్ హీట్ స్కేల్లో కూడా తీసుకున్నాం. సో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఫారెన్ హీట్ స్కేల్లో ఓకే 32 డిగ్రీ ఫారెన్ హీట్ని, అంటే ఇంత టెంపరేచర్ ఫారెన్ హీట్ స్కేల్లో ఇంత టెంపరేచర్ దగ్గర ఐస్ మెల్ట్ అవుతుంది ఆర్ ఎల్స్ వాటర్ ఫ్రీజ్ అవుతుంది. ఓకే, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఎంతమ్మా 212 డిగ్రీ సెల్సియస్, 212 డిగ్రీ ఫారెన్ హీట్, కరెక్టేనా? 212 డిగ్రీ ఫారెన్ హీట్ కరెక్టే కదా? 212 180 డిగ్రీస్ తేడా ఉంటుంది. సో అదేంటి 100 డిగ్రీస్ తేడా లేదంటే అంతే. ఫారెన్ హీట్ స్కేల్లో మెజర్మెంట్ అలానే ఉంటుంది. ఫారెన్ హీట్లో డిగ్రీ మనం ఏదైతే తీసుకుంటామో అది చిన్న వాల్యూ అనమాట. 1 డిగ్రీ ఫారెన్ హీట్ 1 డిగ్రీ సెల్సియస్ స్కేలు సమానం కాదు. ఓకే రైట్, ఒకసారి వాటి రిలేషన్స్ కూడా మనం క్లియర్గా చూద్దాం. సో ఈలోపు కెల్విన్ స్కేల్ చూద్దాం. కెల్విన్ స్కేల్ లోవర్ ఫిక్స్ పాయింట్ ఎంత? 273 డిగ్రీ సెల్సియస్ ఆర్ స్పెసిఫిక్గా చెప్పాలంటే 273.15 అని కూడా చెప్పొచ్చు ఎగ్జాక్ట్గా మాట్లాడాలంటే. ఓకేనా, వెరీ గుడ్. 0.15 కూడా మాట్లాడుకోవచ్చు, బట్ ఇట్స్ ఓకే, దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో అదేవిధంగా అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి మనం 373 డిగ్రీ, 1 సెకండ్, సెల్సియస్ కాదు కెల్విన్ కదా మనం మెషర్ చేస్తాం. 273 కెల్విన్. కెల్విన్ స్కేల్ చెప్తున్నప్పుడు డిగ్రీ చెప్పాల్సిన అవసరం లేదు. కెల్విన్ స్కేల్ చెప్తున్నప్పుడు డిగ్రీ చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ కే అని చెప్తే చాలు.
ఓకేనా. సో ఈ స్కేల్లో చెప్తున్నప్పుడు మనం 273 కెల్విన్ అని చెప్తే ఆ టెంపరేచర్ దగ్గర ఐస్ మెల్ట్ అవుతుంది, వాటర్ ఐస్గా మారుతుంది, వాటర్ ఫ్రీజ్ అవుతుంది. అదేవిధంగా ఈ టెంపరేచర్ దగ్గర ఈ స్కేల్లో చెప్తున్నప్పుడు ఈ టెంపరేచర్ దగ్గర వాటర్ బాయిల్ అవుతుంది. సో వాటర్ బాయిల్ ఏ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది? 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర అదే జరుగుతుంది, 212 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర జరుగుతుంది, 373 కెల్విన్ దగ్గర కూడా జరుగుతుంది. మూడు సేమే, ఎందుకంటే 3 డిఫరెంట్ స్కేల్స్ కదా. సో సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. ఓకే, 100 సెంటీమీటర్లు అన్నా 1000 మిల్లీమీటర్లు అన్నా 1 మీటర్ అన్నా రెండు ఒకటే అని మూడు ఒకటే కదా. డిఫరెంట్ స్కేల్స్లో మెషర్ చేసినప్పుడు వాల్యూ మారుతుంది కదా, అదేవిధంగా ఇక్కడ కూడా మారుతుంది. ఓకే రైట్, కొంచెం ముందుకెళ్దాం. రైట్, ఇక్కడ ఒక బ్యూటిఫుల్ రిలేషన్ ఉందమ్మా. ఫర్ ఎనీ స్కేల్ టెంపరేచర్, ఏదో ఒక టెంపరేచర్ మనకు తెలిసిన ఏదో ఒక టెంపరేచర్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ డివైడెడ్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అనేది ప్రతి స్కేల్కి కూడా, ఎట్లాంటి స్కేల్కైనా మీరు ఏదైనా కొత్త స్కేల్ కూడా డిజైన్ చేయండి, అలాంటి స్కేల్స్కి కూడా ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. మనం ప్రాక్టికల్గా ఎక్కువగా వాడే స్కేల్స్ ఈ మూడే. ఇవి కాకుండా డిజైన్ చేసిన స్కేల్స్ కూడా ఉన్నాయి. ఐ థింక్ అవి మనకు అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. రూమర్ స్కేల్ అని ఇట్లా కొన్ని పేర్లు ఉన్నాయి, నాకు కూడా గుర్తుండే ఆ పేర్లు, అవసరం లేదు కాబట్టి గుర్తుపెట్టుకోము. బట్ కొన్ని స్కేల్స్ డిజైన్ చేస్తున్నారు, బట్ మనకు అంత అవసరం లేదు. ఈ 3 స్కేల్స్ సరిపోతుంది మన పర్పస్ని సాల్వ్ చేస్తున్నా కాబట్టి మనం 3 స్కేల్స్నే వాడుతున్నాం. లేదు మీరెవరో ఏదో పర్పస్కి మీరు కొత్త స్కేల్ ఇట్లా ఉంటే బాగుంటుందని అనుకున్నారు, మీరు చెప్పారు లోవర్ ఫిక్స్డ్ పాయింట్ నేను 50 పెట్టుకుంటాను అంటే 50 ఏదో మీ పేరుతో పెట్టుకున్నారు, సపోజ్ విక్టర్ అనుకుందాం. ఓకే, విక్టర్ స్కేల్ అన్నాడు, విక్టర్ డిజైన్ చేసేసి. సో అప్పుడు 50 డిగ్రీ వి ఏదైతే ఉందో అది లోవర్ ఫిక్స్డ్ పాయింట్, 200 వి అతనికి నచ్చిన నెంబర్ సార్ అనుకో. సో 200 వి అనేది అప్పర్ ఫిక్స్డ్ పాయింట్గా తీసుకున్నాడు. సో 50 డిగ్రీ వి దగ్గర ఐస్ మెల్ట్ అవుతుంది, 200 డిగ్రీ వి దగ్గర వాటర్ బాయిల్ అవుతుంది. ఓకే, అది అసంప్షన్. సో అట్లా ఎంత స్కేల్ ఎవరైనా ఏదైనా డిజైన్ చేసినా కూడా మనం టెంపరేచర్ని ఒక స్కేల్లో నుంచి ఇంకో స్కేల్కి కన్వర్ట్ చేయడం మనకు తెలియాలి. ఓకేనా. సో క్వశ్చన్స్ మనకు జనరల్గా థర్మోమెట్రీలో ఒక స్కేల్ నుంచి ఇంకో స్కేల్కి కన్వర్ట్ చేయడంలోనే క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతుంటారు. ఓకే రైట్. సో దీన్ని యూజ్ చేసి ప్రతి 3 స్కేల్స్కి ఇది కాన్స్టెంట్ అంటున్నాం, ఏ స్కేల్కి అని ఇది ఈ నెంబర్ కాన్స్టెంట్ రావాలంటున్నాం, ఏ స్కేల్లో ఇది అప్లై చేస్తే మీకు ఆ టెంపరేచర్ కాన్స్టెంట్ రావాలి, ఈ వాల్యూ కాన్స్టెంట్ రావాలి. సో ఫస్ట్ స్కేల్కి అప్లై చేద్దాం. సెల్సియస్ స్కేల్ కనుక అప్లై చేస్తే సెల్సియస్ స్కేల్లో ఉన్న టెంపరేచర్ని సి అందాం. లోవర్ ఫిక్స్డ్ పాయింట్ సెల్సియస్ స్కేల్ ఎంత 0నేగా, డివైడెడ్ బై 100 మైనస్ 0 అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ సెల్సియస్ స్కేల్. ఈ 0లు తీసేయచ్చు, ఫస్ట్ టైం రాసేటప్పుడు ఇలా రాసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ ఫారెన్ హీట్ స్కేల్ టెంపరేచర్, ఏదైతే టెంపరేచర్ గురించి మనం మాట్లాడుతున్నామో ఆ టెంపరేచర్ నేను ఎఫ్ అంటున్నాను. ఎఫ్ మైనస్ లోవర్ ఫిక్స్ పాయింట్ ఎంత 32 డివైడెడ్ బై 212 మైనస్ 32, ఇది 180 వస్తుందమ్మా. స్కేల్ యొక్క రేంజ్ 32 నుంచి 212 దాకా 180 డిగ్రీ ఫారెన్ హీట్. అదేవిధంగా కెల్విన్ స్కేల్ కనుక మనం తీసుకుంటే కే అనే వాల్యూ తీసుకుంటున్నాను. కెల్విన్ స్కేల్లో మనం ఏదైతే టెంపరేచర్ మెషర్ చేస్తామో దాని వాల్యూ కే అని తీసుకుంటున్నాను, కే వాల్యూ అనుకుంటున్నాను. మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి 273 అనుకోవచ్చు, లేదా 273.15 కూడా తీసుకోవచ్చు, డివైడెడ్ బై 373 మైనస్ 273 ఇలా తీసుకోవచ్చు. ఈ 3 స్కేల్స్లో ఇప్పుడు ఇక్కడ ఏదైతే టెంపరేచర్ రాస్తున్నామో అది సెల్సియస్ స్కేల్లో దాని వాల్యూ ఎంతో, దాని వాల్యూ ఫారెన్ హీట్స్కి ఇక్కడ ఉన్న వాల్యూ నెంబర్లు అయితే డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ, కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ అంటే ఒకే టెంపరేచర్ని మెషర్ చేస్తున్నాం, వేరే స్కేల్స్లో మెషర్ చేస్తున్నాం. ఇవి వాల్యూస్ వేరేకైతే న్యూమరికల్గా వేరే వాల్యూస్ వస్తాయి, కానీ వాటి మెషర్ చేసే టెంపరేచర్ అయితే సేమ్ టెంపరేచర్. ఓకే, సో దీనికంటే మనం కొంచెం సింప్లిఫై చేసి కూడా రాసుకోవచ్చు. C/100 is equal to F minus 32 divided by 180 is equal to K minus 273 divided by 100. సింప్లిఫై చేసి రాశాను, మీకు గుర్తు లేకపోయినా నష్టం లేదు, దీని నుంచి తెచ్చుకోవచ్చు అవన్నీ. ఇప్పుడు ఒక కొత్త స్కేల్ ఇచ్చిన, సపోజ్ విక్టర్ స్కేల్ అని ఇస్తే దాంట్లో V మైనస్ లోవర్ ఫిక్స్ పాయింట్ నేను ఇందాక చెప్పాను 50 అని, అప్పర్ ఫిక్స్ పాయింట్ 200 అని. సో V మైనస్ 50 డివైడెడ్ బై 200 మైనస్ 50 అని రాసుకుంటాను. ఇంకో కొత్త స్కేల్ ఏదైనా ఇస్తే ఎంత వింత స్కేల్ ఇచ్చినా దానికి కూడా ఇదే బేసిక్స్ మనం అప్లై చేసి ఒక స్కేల్ నుంచి ఇంకో స్కేల్కి కన్వర్ట్ చేయొచ్చు. ఈ ఈక్వేషన్ రాసుకోగలిగితే చాలా, ఏ స్కేల్ నుంచి అయినా ఇంకో స్కేల్కి కన్వర్ట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా. సో ఒక క్వశ్చన్ చేద్దాం. కన్వర్ట్
50 degrees Celsius to Fahrenheit, scale and Kelvin scale and Kelvin scale. ఒక్కసారి ఈ స్కేల్స్ని కొంచెం మాస్టర్ చేద్దాం. ఒకటి 2 క్వశ్చన్స్ చేస్తే మాస్టర్ వచ్చేస్తుంది. సో మనకి ఇచ్చిన టెంపరేచర్ 50 డిగ్రీ సెల్సియస్, దాన్ని ఫారెన్హీట్ స్కేల్లోకి కెల్విన్ స్కేల్లోకి మార్చాలి. ఒకసారి మనం ఇంతకుముందు రాసుకున్న ఈక్వేషన్ ఒకసారి రాద్దామా. సో C డివైడెడ్ బై 100 is equal to F minus 32 divided by 180 is equal to K minus 273 divided by 100. ఒకసారి ఈ రెండు ఒకసారి అనలైజ్ చేయండి. ఈ రెండు ఈక్వల్ కదా, కింద 100 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో సెల్సియస్ స్కేల్లో ఏదైనా రాయాలంటే ఎంత, కెల్విన్ స్కేల్లో నుంచి 273 తీసేస్తే వచ్చేదే సెల్సియస్ స్కేల్లో ఉన్న వాల్యూ. ఆర్ ఎల్స్ కెల్విన్ స్కేల్లోకి మనం కన్వర్ట్ చేయాలంటే 273 నా పక్కకు పంపించండి. సెల్సియస్ స్కేల్లో ఉన్న వాల్యూని తీసుకొని దానికి 273ని యాడ్ చేయండి, కెల్విన్ స్కేల్లో కన్వర్ట్ చేయొచ్చు. సెల్సియస్ నుంచి కెల్విన్కైనా, కెల్విన్ నుంచి సెల్సియస్కైనా కన్వర్ట్ చేయడం డెడ్ ఈజీ. 273 ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే, సో సెల్సియస్ స్కేల్ వస్తే దానికి 273ని యాడ్ చేయండి. సెల్సియస్ స్కేల్లో ఉన్న వాల్యూకి 273 యాడ్ చేయండి, కెల్విన్ స్కేల్లో ఉన్న వాల్యూ వస్తుంది. ఓకేనా, రైట్. అదేవిధంగా కెల్విన్ స్కేల్లో కనిపిస్తే వాల్యూ దానిలో నుంచి 273 తీసేయండి, సెల్సియస్ స్కేల్లో కన్వర్ట్ అవుతుంది. చాలా ఈజీ, సెల్సియస్ నుంచి కెల్విన్కి, కెల్విన్ నుంచి సెల్సియస్కి. సో వాళ్ళు ఎప్పుడన్నా ఫారెన్ హీట్ స్కేల్ ఇచ్చి కన్వర్ట్ చేయమంటే ఫారెన్ హీట్లో నుంచి సెల్సియస్లో కన్వర్ట్ చేయండి, సెల్సియస్ నుంచి మళ్ళీ కెల్విన్లో కన్వర్ట్ చేయడం చాలా చాలా ఈజీ. రైట్, ఈ రెండింటి రిలేషన్ ఒకసారి తీసుకుందాం. ఒక ఫార్ములా లాగా రాసుకోవాలంటే కూడా రాసుకోవచ్చు, బట్ నా సజెషన్ అయితే ఇది ఈ ఈక్వేషన్ రాసుకోండి, చాలా ఈజీగా మనం ఆన్సర్ని రాబట్టుకోవచ్చు. ఏదో బ్లైండ్గా ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుని అనవసరం. సో దీన్ని ఒక 0 క్యాన్సిల్ చేస్తే C/10 అవుతుంది, F minus 32 divided by 18 అవుతుంది. సో C ఈజ్ ఈక్వల్ టు ఈ 10 దీనిలోంచి ఒక 2, దీనిలోంచి ఒక 2 క్యాన్సిల్ చేస్తే 5/9 ఇంటూ F minus 32 అవుతుంది. ఓకే, ఆర్ ఎల్స్ దాని రివర్స్ రిలేషన్ రాసుకోవాలి అనుకుంటే 9/5 నా పక్కకు పంపించండి. 9/5 ఇంటూ C ప్లస్ 32 ఇజ్ ఈక్వల్ టు F. అంటే సెల్సియస్ స్కేల్ ఎవరైనా టెంపరేచర్ ఇస్తే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫారెన్ హీట్ స్కేల్లోకి కన్వర్ట్ అయిపోతుంది. బ్లైండ్గా ఇలా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోకుండా నేనైతే ఈ ఈక్వేషన్ యూస్ చేసి రాస్తాను. ఈ ఈక్వేషన్ మనకి జనరల్గా ఒక ఈక్వేషన్ వచ్చింది, ఏ స్కేల్కైనా వర్తించే ఈక్వేషన్ దీని నుంచి వస్తుంది. ఓకేనా, మీకు గుర్తుంటే ఈ ఫార్ములా వాడుకోండి, బట్ గుర్తుపెట్టుకోవడం అనవసరం. కొన్ని రోజుల తర్వాత మనకు కన్ఫ్యూజన్ వస్తుంది, 9/5 5/9 ప్లస్ 32 మైనస్ 39 కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్స్ బెటర్ టు యూస్ దిస్ జనరల్ థింగ్. ఓకేనా, సరే ఈ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. సో 50 డిగ్రీ సెల్సియస్ ఉంది కదా, దాన్ని ఫారెన్ హీట్ స్కేల్లో కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ నేను CFK అని రాశాను కదా, వాటి మీనింగ్ ఏంటో మీకు ఇప్పుడు అర్థమైపోతుంది. సో నేను డైరెక్ట్ ఈ ఈక్వేషన్ రాస్తున్నాను. ఓకే, ఆర్ ఎల్స్ కెల్విన్ స్కేల్లో కన్వర్ట్ చేయడం చాలా చాలా ఈజీ కదా. కెల్విన్ స్కేల్లో కన్వర్ట్ చేయడం చాలా చాలా ఈజీ కదా. 50 డిగ్రీ సెల్సియస్ ఈజ్ సేమ్ యాజ్ 50 డిగ్రీ సెల్సియస్ ఈజ్ సేమ్ యాజ్ కెల్విన్ స్కేల్లో కన్వర్ట్ చేస్తే 273 యాడ్ చేయండి. 50 ప్లస్ 273 కెల్విన్ విచ్ ఇస్ ఈక్వల్ టు 50 యాడ్ చేస్తే ఎంతమ్మా 323 కెల్విన్. సో 50 డిగ్రీ సెల్సియస్ అన్న 323 కెల్విన్ అన్న రెండు సేమ్. అంటే ఇక్కడ 50 పెట్టామంటే ఇక్కడ ఏ వాల్యూ వస్తే మ్యాచ్ అవుతుంది, ఇది 323 ఉంటే మ్యాచ్ అవుతుంది. కాబట్టి ట్రై చేయండి. 50/100 1/2 వచ్చింది కదా. ఇక్కడ ఫారెన్ హీట్ స్కేల్ 323లో నుంచి 32 తీసేసి డివైడెడ్ బై 180 చేస్తే కూడా హాఫే వస్తుంది. ఓకేనా, సారీ ఇది కాదు, మై మిస్టేక్. కెల్విన్ స్కేల్ కదా, 323 మైనస్ 273 ఎంత వస్తుంది, 50 డివైడ్ బై 100 1/2. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సింది, ఎందుకంటే కెల్విన్ వాల్యూ కదా ఇది. సో అదేవిధంగా ఈ 50 డిగ్రీ సెల్సియస్ని కెల్విన్ స్కేల్లో ఫారెన్ హీట్ స్కేల్లో కన్వర్ట్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ ఫారెన్ హీట్ స్కేల్కి ఫార్ములా ఇది, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. సో 50 డివైడెడ్ బై 100 ఇస్ ఈక్వల్ టు F మైనస్ 32 డివైడ్, ఫారెన్ హీట్ స్కేల్లో మనకు తెలియదు అందుకే ఆ ఈక్వేషన్ తీసుకున్నాను, డివైడెడ్ బై 180. ఇక్కడ ఇది రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కెల్విన్ స్కేల్ కన్వర్షన్ చాలా ఈజీ, మళ్ళీ ఇది రాయాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా, రైట్, వెరీ గుడ్. సో ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ చేసా, ఇక్కడ 2తో క్యాన్సిల్ చేస్తే 5, ఇది 9 అవుతుంది. ఓకే, 5 క్యాన్సిల్ చేస్తే 10 అయిపోతుంది, 10 మిగులుతుంది. ఇక్కడ ఈ 9 అక్కడికి వెళ్తే 90 అవుతుంది. 90 ఈక్వల్ టు F మైనస్ 32. F is equal to 90 plus 32. ఓకే, సో which is equal to 90 plus 32 ఎంతమ్మా 122. ఓకే, డిగ్రీ ఫారెన్ హీట్.
ఫారెన్ హీట్ స్కేల్లో కన్వర్ట్ చేస్తే అదే 50 డిగ్రీ సెల్సియస్ 122 డిగ్రీ ఫారెన్ హీట్కి కన్వర్ట్ అవుతుంది. కొంచెం ఆలోచిస్తే ఇది కామన్ సెన్స్తో కూడా చెప్పచ్చు. ఎట్లా అంటే చూడండి, ఇక్కడ 100 డిగ్రీలు ఎంతో, 100 డిగ్రీస్ యొక్క వాల్యూ ఎంతో ఫారెన్ హీట్లో 180 డిగ్రీస్కి సమానంగా ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇది 1 డిగ్రీ అంటే ఇది ఆల్మోస్ట్ దగ్గర 1.8 1.9 డిగ్రీతో సమానం. అంటే రఫ్గా 2 డిగ్రీ అనుకోండి, కరెక్టేనా? ఇది 1 డిగ్రీ అంటే అది ఆల్మోస్ట్ 1.8 డిగ్రీతో సమానం. ఓకే, సో దీని స్టార్టింగ్ పాయింట్ ఏంటి? 0 డిగ్రీ. దీని స్టార్టింగ్ పాయింట్ 32, కరెక్టా? సో 0 నుంచి స్టార్ట్ అయ్యి 50 డిగ్రీస్ 50 యూనిట్స్ ఇంక్రీజ్ అయింది కదా. దీంట్లో 1 యూనిట్ అంటే దీంట్లో 1.8 యూనిట్స్ అవునా. 32 నుంచి స్టార్ట్ అవుతుంది, 32 నుంచి స్టార్ట్ చేయండి. దీంట్లో 50 యూనిట్స్ అంటే దీంట్లో 50 × 1.8 యూనిట్స్. ఓకే, 50 × 1.8 యూనిట్స్. 50 × 1.8 ఎంత? 18 5 సార్ 90 యూనిట్స్, కరెక్టేనా? దీంట్లో 50 యూనిట్స్ అంటే దీంట్లో 90 యూనిట్స్తో సమానం. కానీ దీంట్లో స్టార్టింగ్ పాయింట్ ఎంత? 32 నుంచి ఒక 90 యాడ్ చేస్తే 122 వస్తుంది. ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను రఫ్గా 20 తీసుకుంటాను. నేను ఇది 1 యూనిట్ అంటే ఇది 2 యూనిట్స్తో సమానంగా తీసుకుంటాను. అప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది. ఇక్కడ 2 యూనిట్స్ అనుకుంటే 2 × 50 is 100. 32కి 100 యాడ్ చేస్తే 132 వస్తుంది. మన ఆప్షన్స్ మ్యాచ్ చేస్తే 132కి ఏది దగ్గరికి చూసుకుంటే మనకి గ్యారంటీగా మన ఆప్షన్ని పిక్ చేయొచ్చు. మరి క్లోజ్ ఆన్సర్స్ అయితే ఎవరు కాబట్టి కామన్ సెన్స్తో కూడా ఈ స్కేల్ కన్వర్షన్ మనం చేయొచ్చు. ఓకేనా? సరే, ఇంకొక కొత్త స్కేల్ ఇస్తాను నేను. A new scale is designed by Mr. Dinesh with lower fixed point as 300 degree D and upper fixed point as 500 degree D. ఓకేనా? కొత్త స్కేల్. కన్వర్ట్ 400 degree D into Celsius, Kelvin and Fahrenheit scale. కొత్త స్కేల్ డిఫైన్ చేశాను నేను. కొత్త స్కేల్ అయినా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏదమ్మా కన్ఫ్యూషన్గా ఉంది? ఓకే, కామన్ సెన్స్తో చెప్పడమా? ఓకే, ఈ క్వశ్చన్ మళ్ళీ చేద్దాం. ఒకసారి చూడండి, కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ అనిపిస్తుంది. రైట్, సో కొత్త స్కేల్ డి స్కేల్ ఉందాం. డి మైనస్ ఈ స్కేల్కి మనం అదే ఈక్వేషన్ అప్లై చేస్తే లోవర్ ఫిక్స్ పాయింట్ ఎంత? 300 డివైడ్ బై అప్పర్ ఫిక్స్ పాయింట్ వచ్చేసి 500 మైనస్ లోవర్ ఫిక్స్ పాయింట్ ఇస్ 300. ఇది వేరే స్కేల్స్తో కూడా సమానం అవుతుంది. వేరే స్కేల్స్ ఏంటి? సెల్సియస్ స్కేల్ అయితే C minus 0 divided by 100, F minus 32 divided by 212 minus 32 is 180, which is also same as Kelvin scale is K minus 273 divided by 100. 373 minus 273. సేమ్ ఈక్వేషన్ రాసాను, అంతకుమించి ఏం లేదు. సో ఇక్కడ నేను ఆ టెంపరేచర్ ఇచ్చాను. డి స్కేల్లో ఉన్న టెంపరేచర్ నేను 400 ఇచ్చాను. సో 400 minus 300 divided by 500 minus 300 is 200, which is equal to ఎంత అవుతుంది చూడండి. 400 minus 300 is 100. 100 divided by 200 is half వచ్చింది. సో half is equal to C by 100 is equal to F minus 32 divided by 180 is equal to K minus 273 divided by 100. చెప్పండి ఫాస్ట్గా ఆన్సర్స్. ఫస్ట్ రౌండ్ ఈక్వేట్ చేయండి. కెల్విన్ స్కేల్ ఎంత వస్తుంది? 100 by 2, 50 degrees Celsius. 50 degrees Celsius. అదేవిధంగా సెల్సియస్ స్కేల్లో వచ్చిందంటే కెల్విన్ స్కేల్లో కన్వర్ట్ చేయడం చాలా ఈజీ కదా. 273 యాడ్ చేయడమే కదా. 50 plus 273 is 323. సెల్సియస్ నుంచి కెల్విన్ నుంచి సెల్సియస్కి చాలా చాలా ఈజీ కన్వర్షన్. ఓకే, అదేవిధంగా ఫారెన్ హీట్ స్కేల్లో కన్వర్ట్ చేయాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో F minus 32 by 180 ఈక్వల్ టు 1/2. ఓకే, ఈ 180 అటు వెళ్తే 180 by 2 is 90. ఓకే, F is equal to 90 ఆపకుంది ప్లస్ 32. 90 plus 32 is 122.
ఇంతకుముందు వాల్యూస్ వచ్చేటట్టుగానే ఇచ్చాను క్వశ్చన్ని. ఓకే, కెల్విన్ స్కేల్లోకి ఆల్రెడీ కన్వర్ట్ చేసేసాం. అదేవిధంగా ఇలాంటి డేటా ఇచ్చి కెల్విన్ స్కేల్లో ఒక టెంపరేచర్ లేకపోతే సెల్సియస్ స్కేల్లో ఒక టెంపరేచర్ ఇచ్చి డీ స్కేల్లోకి కన్వర్ట్ చేయమని అడుగుతుంటారు. ఓకేనా, వెరీ గుడ్ షారన్. ఓకే, సో ఇది స్కేల్స్ యొక్క స్టోరీ. సో స్కేల్స్లో జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకేనా, సో థర్మల్ ఎక్స్పాన్షన్ ఇది. ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ ఏదైనా వచ్చిందేమో చూద్దాం దీంట్లో. యా, చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ప్రీవియస్ ఇయర్లో 2008లో ఒక క్వశ్చన్ ఇచ్చారు ఇలాంటి క్వశ్చన్. ఆన్ న్యూ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ విచ్ ఇస్ లీనియర్ అండ్ ఈస్ కాల్డ్ ద డబ్ల్యూ స్కేల్ అంటే వాళ్ళు పేరు పెట్టారు, డబ్ల్యూ స్కేల్ అని పేరు పెట్టారు. ద ఫ్రీజింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ వాటర్ ఆర్ 31 degree W and 239 degree W. సో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ డబ్ల్యూ స్కేల్లో 39 అంట, అదేవిధంగా అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి 239 అంట. సో గ్యాప్ ఎంత ఉంది? 200 degrees ఉంది. ఓకే, సో డబ్ల్యూ స్కేల్ -39 divided by 239 minus 39 which is equal to W minus 39 divided by 200. This should be same in other scales also, which is equal to C by 100 F minus 32 divided by 180. K రాసుకోవాల్సిన అవసరం లేదు, బట్ మీ కంఫర్ట్ కోసం రాస్తున్నాను నేను K, ఎందుకంటే K నుంచి C కన్వర్ట్ చేయడం చాలా ఈజీ, C నుంచి K కి కూడా చాలా ఈజీ. ఓకే, ఇప్పుడు ఏమడుగుతున్నారు వాళ్ళు, వాట్ విల్ బి ద టెంపరేచర్ ఆన్ ద న్యూ స్కేల్ కరస్పాండింగ్ టు టెంపరేచర్ ఆఫ్ 39 degrees Celsius ఆన్ ద సెల్సియస్ స్కేల్. సో సెల్సియస్ స్కేల్లో టెంపరేచర్ ఎంత అంట? 39 అంట. 39 డివైడెడ్ బై 100. ఓకే, డబ్ల్యూ స్కేల్లో ఎంత అని అడుగుతున్నారు అది. సో క్యాన్సిల్ చేస్తే ఇక 2 మిగులుతుంది. 2 ఆ పక్కకి వెళ్ళిపోతే 39 into 2 అవుతుంది. 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తే 39 into 2 is 78. ఈ 39 ఆ పక్కకు పంపించేద్దాం. ఓకే, విచ్ ఈస్ ఈక్వల్ టు 70 30 100 117 degree W. ఓకేనా, వెరీ గుడ్. కామన్ సెన్స్తో కూడా చేయొచ్చు మనం. కామన్ సెన్స్తో ఎట్లా చేస్తాం చూడండి. ఇక్కడ మామూలుగా మన సెల్సియస్ స్కేల్లో 100 degrees ఉన్నాయి, కానీ ఇక్కడ 200 degrees ఉన్నాయి. అంటే సెల్సియస్ స్కేల్లో 1 degree అంటే దీంట్లో 2 degreesతో సమానం. అవునా, మనం ఎంత టెంపరేచర్ చెప్తున్నాం? 39 degrees Celsius చెప్తున్నాం. 39 units దీంట్లో అంటే సెల్సియస్ స్కేల్లో అంటే దీంట్లో దానికి డబుల్ ఉండాలి, అంటే 78 units ఉండాలి. అవునా, 78 units. కానీ దీని స్టార్టింగ్ పాయింట్ ఏంటి? 39 నుంచి 78 units యాడ్ చేసుకోండి. 39 + 78, అదే కదా ఆన్సర్ వచ్చింది మనకు. రఫ్గా ఆన్సర్ని కూడా గెస్ చేయొచ్చు మనం. ఓకే, రైట్. సో థర్మోకపుల్ అంటే మీకు ఐడియా ఉందా? థర్మోకపుల్ అంటే ఒక ఎండ్ ఒక టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం, ఇంకో ఎండ్ ఇంకో టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం. 2 ends ఆఫ్ ఒక రాడ్కి, ఓకే, ఒక రాడ్ తీసుకుంటాం. ఆ రాడ్కి ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ రాడ్ తీసుకుంటాం. దానికి 2 ends, ఓకే, 2 ends 2 డిఫరెంట్ టెంపరేచర్స్ని మెయింటైన్ చేయడం వల్ల దానిలో కరెంట్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని కూడా అంటుంటారు. ఓకే, సో అది దీని కాన్సెప్ట్. బట్ ఇక్కడ దీనికి సంబంధించిన క్వశ్చన్ అయితే చాలా ఈజీ. సపోజ్ ఇది కోల్డ్ జంక్షన్ అనుకుందాం, టెంపరేచర్ ఆఫ్ కోల్డ్ జంక్షన్. సపోజ్ ఇది హాట్ జంక్షన్ అనుకుందాం. సమ్హౌ ఇక్కడ ఎట్లా హీటింగ్ చేస్తున్నాం, ఇక్కడ ఐస్లో పెట్టడం ఏదో చేస్తున్నాం. సమ్హౌ మనం టెంపరేచర్స్ని డిఫరెంట్గా మెయింటైన్ చేస్తున్నాం. టెంపరేచర్ ఆఫ్ హాట్ జంక్షన్. సో ఇక్కడ న్యూట్రల్ టెంపరేచర్. సో న్యూట్రల్ టెంపరేచర్ అంటే వాట్ ఇస్ ఇట్? న్యూట్రల్ టెంపరేచర్ ఈ రెండింటి యొక్క యావరేజ్ టెంపరేచర్. కోల్డ్ జంక్షను, హాట్ జంక్షను డివైడెడ్ బై 2. సో ఈ రెండింటి యొక్క యావరేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం న్యూట్రల్ టెంపరేచర్ అంటాం. సో ఆ న్యూట్రల్ టెంపరేచర్ ఇక్కడ 300 degrees అని చెప్తున్నారు. న్యూట్రల్ టెంపరేచర్ ఎంతంట? 300. ఈ న్యూట్రల్ టెంపరేచర్ ఎలా వస్తుంది? హాట్ టెంపరేచర్ ఏదైతే ఉందో దానికి కోల్డ్ టెంపరేచర్ని యావరేజ్ చేస్తే వచ్చేదే న్యూట్రల్ టెంపరేచర్. సో TC is equal to 300 into 2 is 600 minus 620 is minus 20 is minus 20. ఓకేనా, రైట్. ఇంకొక క్వశ్చన్ చూడండి.
సెంటిగ్రేడ్ స్కేల్, ఫారెన్ హీట్ స్కేల్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సో టెంపరేచర్ 140 డిగ్రీస్ అంట, 140 డిగ్రీస్ అంట. ఫారెన్ హీట్ స్కేల్లో 140 అంట. వాట్ ఇస్ ద టెంపరేచర్ యాజ్ రిజిస్టర్డ్ బై సెంటిగ్రేడ్ స్కేల్, సెంటిగ్రేడ్ థర్మోమీటర్. సెంటిగ్రేడ్ థర్మోమీటర్ అంటే సెల్సియస్లో ఆర్ సెంటిగ్రేడ్లో మెషర్ చేస్తుంది. ఓకేనా, రైట్. సో మనకు ఫారెన్ హీట్ స్కేల్లో వాల్యూ ఇచ్చారు. సో F-32 డివైడెడ్ బై 180 ఇస్ ఈక్వల్ టు సెల్సియస్ స్కేల్ ఆర్ సెంటిగ్రేడ్ స్కేల్ గురించి మాట్లాడుతున్నారు, వచ్చి C/100. ఫారెన్ హీట్ స్కేల్లో 140 అని ఇచ్చేస్తున్నారు వాళ్ళు. 140 మైనస్ 32 డివైడెడ్ బై 180 ఇస్ ఈక్వల్ టు C/100. 0 0 క్యాన్సిల్. ఓకే, C ఈజ్ ఈక్వల్ టు 140 నుంచి 32 తీసేస్తే 108 డివైడెడ్ బై 18. 9 క్యాన్సిల్ అవుతుంది అనుకుంటారు కదా, 9 10s are 19, ఆర్ ఎల్స్ 18 క్యాన్సిల్ అవుతుంది. 18 1s 18 6 are 108 అనుకుంటారు కదా, 18 5s 90. యా కరెక్ట్, 6. ఇక్కడ చూడండి, ఇది 140 మైనస్ 32 108 వచ్చింది, డివైడెడ్ బై 18. ఈ 10 ఆ పక్కకు పంపించలే, నేను మర్చిపోయాను. ఓకే, మిగిలింది ఎంత, 60. 6 మిగిలింది ఇక్కడ, ఈ 2 క్యాన్సిల్ చేస్తే 6 × 10 is 60. ఓకేనా, ఓకే. సో అది థర్మోమీటర్స్, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఇస్తారనేది మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఒకసారి థర్మల్ ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడుకుందాం. థర్మల్ ఎక్స్పాన్షన్, సో అసలు థర్మల్ ఎక్స్పాన్షన్ ఎందుకు జరుగుతుంది, ఫస్ట్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకుందాం. పొటెన్షియల్ ఎనర్జీ జనరల్గా మనం U అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం, వర్సెస్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఆటమ్స్, వర్సెస్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఆటమ్స్, వర్సెస్ R అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ అని కూడా చెప్పచ్చు. ఓకే, ఒకసారి ఈ గ్రాఫ్ కనుక మీరు గమనిస్తే, ఈ గ్రాఫ్ సిమెట్రికల్గా లేదు, మీరు గమనిస్తే సిమెట్రికల్గా లేదు. విషయం ఏంటి అంటే ఆటమ్స్ ఫిక్స్డ్గా దాని పొజిషన్స్లో అలానే ఉంటాయా, ఆటమ్స్ ఫిక్స్డ్గా వాటి పొజిషన్స్లో అవి అలానే ఉంటాయా, మారుతూ ఉంటాయా? ఇలా ఉన్నాయి ఆటమ్స్ ఇలా ఉన్నాయి, వాటి మధ్య బాండ్ ఉంది. జస్ట్ గ్యాప్ చూపిస్తున్నా, ఇంత గ్యాప్ ఉంటుందని కాదు, ఆటమ్స్ మధ్య గ్యాప్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఫాల్టీ థర్మోమీటర్ అమ్మా. ఓకే షూర్, యా డెఫినెట్గా డిస్కస్ చేద్దాం షూర్. ఓకే, సో డిస్టెన్స్ బిట్వీన్ ఆటమ్స్ మీరు గమనిస్తే, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న డిస్టెన్స్ ఏదైతుందో, ఆటమ్స్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఒక ప్లేస్లో ఉండవు, అవి ఎప్పుడు కూడా కదులుతూ ఉంటాయి. టెంపరేచర్ 0 కెల్విన్ కనుకైతే, అబ్సల్యూట్ 0 కనుకుంటే ఆటమ్స్కి 0 థర్మల్ ఎనర్జీ ఉంటుంది. 0 థర్మల్ ఎనర్జీ ఉంటే 0 కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, అంటే అసలు అవి కదలకుండా ఉంటాయి. టెంపరేచర్ 0 కెల్విన్ ఆర్ ఎల్స్ -273 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎంత ఎక్కువ ఉన్నా ఎంతో కొంత థర్మల్ ఎనర్జీ ఉంటుంది. థర్మల్ ఎనర్జీ ఉండటం వల్ల అవి వాటికో కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, అంటే ఒక సర్టెన్ వెలాసిటీతో మూవ్ అవుతూ ఉంటాయి. వాటికి వెలాసిటీ ఉంటుంది కూడా అటు ఇటు మూవ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో ఇవేమవుతుందంటే, టెంపరేచర్ ఉండే కొద్దీ 0 కెల్విన్ కాకుండా ఏ టెంపరేచర్ ఉన్నా ఎంతో కొంత ఆసిలేట్ అవుతూ ఉంటాయి, ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటాయి. టెంపరేచర్ పెరిగే కొద్దీ ఆ ఆసిలేషన్స్ పెరుగుతాయి, ఎందుకంటే ఎనర్జీ పెరిగిపోతుంది. టెంపరేచర్ పెరిగే కొద్దీ వాటి యొక్క కైనెటిక్ అని మీరు నేర్చుకునే ఉంటారు. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో 3/2 kT ఆర్ kT/2, ఒక్కొక్క డైమెన్షన్లో kT/2 ఎనర్జీ ఉంటుంది, 3 డైమెన్షన్స్లో 3/2 kT ఉంటుంది. ఓకే, 3/2 kT అనే ఎనర్జీ ఉంటుంది ఆటమ్స్కి ఆర్ మాలిక్యూల్స్కి. ఓకే, సో అంత ఎనర్జీతో టెంపరేచర్ పెరిగే కొద్దీ 3/2 kT పెరుగుతూ ఉంటుంది, వాటి యొక్క ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. ఎనర్జీ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుంది, అవి బాగా దగ్గరికి రావడం, బాగా దూరంగా వెళ్ళడం, బాగా దగ్గరికి రావడం, బాగా దూరంగా వెళ్ళడం, ఇట్లా ఎక్కువ ఆసిలేట్ అవుతుంటాయి. అన్ని ఆటమ్స్ ఎక్కువ ఆసిలేషన్స్ చేస్తూ ఉంటాయి. ఓకేనా, అంటే దగ్గరకు వచ్చి దూరంగా వెళ్తుంటాయి, సో వాటి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఏదైతే డిస్టెన్స్ ఉందో అది ఈ డిస్టెన్స్ అనమాట. సపోజ్
దూరం వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నాయి, దగ్గరకు వచ్చినప్పుడు ఇంత డిస్టెన్స్లో ఉన్నాయి, దగ్గరకు వచ్చినప్పుడు ఇంత డిస్టెన్స్, దూరం వెళ్ళినప్పుడు ఇంత డిస్టెన్స్. ఈ రెండింటికి యావరేజ్ ఎంత ఉంది? ఈ రెండింటి యొక్క యావరేజ్ డిస్టెన్స్ ఇదేగా, ఈ రెండింటి యొక్క యావరేజ్ డిస్టెన్స్ ఇదేగా, అవునా? సో ఒకవేళ టెంపరేచర్ జీరో కనుక అయితే, టెంపరేచర్ జీరో కనుక అయితే అది ఇక్కడ ఉన్నట్టు. ఓకే, దాని యొక్క ఆప్టిమం డిస్టెన్స్, టెంపరేచర్ తక్కువ కాబట్టి దాని ఆప్టిమం డిస్టెన్స్ ఏదైతే ఉందో అది R0 ఉంటుంది. ఓకేనా? సో టెంపరేచర్ పెరిగే కొద్దీ అవి అసలు బాగా దగ్గరికి వస్తుంటాయి, బాగా దూరంగా వెళ్తుంటాయి. టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు వాటి ఎనర్జీ కూడా తక్కువ ఉంటుంది, అవి మరీ దగ్గరికి రావు, మరీ దూరంగా కూడా వెళ్ళవు. సో టెంపరేచర్ పెరిగే కొద్దీ వాటి యొక్క ఎనర్జీ పెరిగిపోయి బాగా దగ్గరికి వస్తుంటాయి, ఇంత దగ్గరికి వస్తుంటాయి, ఇంత డిస్టెన్స్ ఉంటాయి, బాగా దూరం ఇంత డిస్టెన్స్ కూడా ఉంటుంటాయి. ఆ రెండింటి యొక్క యావరేజ్ మనం కనుక తీసుకుంటే 0 కెల్విన్ ఉన్నప్పుడు, అంటే టెంపరేచర్ లేనప్పుడు, కైనెటిక్ ఎనర్జీ లేనప్పుడు ఏదైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ కన్నా మీన్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ గ్రాఫ్ సిమెట్రిక్గా లేదు. ఈ గ్రాఫ్ సిమెట్రిక్గా కనుక ఉంటే ఓకే, ఎంత దూరం వెళ్తాయో అంత దగ్గరికి వస్తాయి, అప్పుడు యావరేజ్ డిస్టెన్స్ ఇంతే ఉంటుంది. ఒకవేళ గ్రాఫ్ ఇలా కనుకొని ఉంటే, ఈ గ్రాఫ్ అలా లేదు. ఓకే, ప్రాక్టికల్గా ఇలా జరుగుతుంది. సో అందువల్ల వీటి యొక్క యావరేజ్ డిస్టెన్స్ అనేది సేమ్గా లేదు కాబట్టి టెంపరేచర్ పెరిగే కొద్దీ వాటి ఎనర్జీ పెరిగి ఎక్కువ ఆసిలేట్ అవుతున్నాయి, వాటి యొక్క యావరేజ్ డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. సో యావరేజ్ డిస్టెన్స్ పెరిగిపోవడం వల్ల, యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ఆటమ్స్ పెరిగిపోవడం వల్ల, అన్ని ఆటమ్స్కి యావరేజ్ డిస్టెన్స్ పెరిగిపోవడం వల్ల ఆబ్జెక్ట్ పెద్దదైనట్టుగా కనిపిస్తుంది. ఓకే, ఈ పెద్దగా టెంపరేచర్ పెరిగే కొద్దీ ఆబ్జెక్ట్ పెరిగినట్టుగా అనిపించడం ఏదైతే ఉందో దాన్ని మనం థర్మల్ ఎక్స్పాన్షన్ అంటున్నాం. ఒకవేళ ఈ పొటెన్షియల్ ఎనర్జీ కర్వ్ ఇలా కాకుండా ఇలా సిమెట్రిక్గా ఉంటే మనం ఎంత టెంపరేచర్ పెరిగినా దాని సైజ్ అయితే పెరగకూడదు. కానీ నాన్ సిమెట్రీ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ కర్వ్ వల్ల మనకు సైజ్ పెరిగినట్టు కనిపిస్తుంది. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దాని సైజ్ పెరిగిందంటే అన్ని ఐటమ్స్ దూరంగా జరిగేస్తున్నాయని కాదు, అన్ని ఐటమ్స్ బాగా దూరంగా వస్తున్నాయి, అంతే దగ్గరగా కూడా వెళ్తున్నాయి, అంతే దూరంగా వస్తున్నాయి, అంత దగ్గరకు కూడా వెళ్తున్నాయి. కానీ వాటి యొక్క యావరేజ్ డిస్టెన్స్ ఉంది చూసారా, అది యావరేజ్ డిస్టెన్స్ అయితే పెరిగిపోతుంది. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఏం చేసామమ్మా? ఇదే కదా లాస్ట్ క్వశ్చన్ మేఘనా. బాయిలింగ్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలా వద్దా? బాయిలింగ్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ ఎందుకు యాడ్ చేస్తుంది? సరిపోయింది కదా, ఈ క్వశ్చన్ చూసావు కదా, ఈ క్వశ్చన్ వాడుకుంటున్నాం. ఈ స్కేల్లో టెంపరేచర్ ఇచ్చారు, ఈ స్కేల్లో కన్వర్ట్ చేయాలి, ఈ క్వశ్చన్ వాడుకుంటున్నాం. ఈ వాల్యూ ఇచ్చారు 39 తీసుకున్నాం, కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి కన్ఫ్యూషన్? 60 ఆన్సర్. ఓకే ఓకే, బాయిలింగ్ పాయింట్ యాడ్ చేయాలంటున్నావా? ఎందుకమ్మా యాడ్ చేయడం బాయిలింగ్ పాయింట్? సరిపోయింది కదా, ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా రాసాం. ఫారెన్ హీట్ థర్మోమీటర్ 140 చెప్తోంది, సెంటిగ్రేడ్ థర్మోమీటర్ ఎంత చెప్తుందని అడుగుతున్నారు. అంతే కదా, ఎందుకు యాడ్ చేయాలి ఇంకా ఎక్స్ట్రాగా? ఆర్ ఎల్స్ కామన్ సెన్స్తో ఆలోచించవచ్చు. 140 అంట, ఓకే, సెంటిగ్రేడ్ 0 సెల్సియస్ స్కేల్లో అయితే ఫారెన్ హీట్ స్కేల్ ఎంత 32తో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ 32 నుంచి 140కి వచ్చింది. ఓకే, ఎంత వచ్చినట్టు ఎక్స్ట్రాగా? 108 డిగ్రీస్ వచ్చినట్టు. ఓకే, 108 డిగ్రీస్ వచ్చినట్టు. ఇక్కడ 2 డిగ్రీలతో సమానం, ఇక్కడ 2 డిగ్రీలు అంటే ఇక్కడ 1 డిగ్రీతో సమానం. అంటే అప్రాక్సిమేట్గా ఇక్కడ 108 డిగ్రీస్ అంటే దాంట్లో సగం ఎంత? 54 డిగ్రీస్. ఓకే, 54, అంతకన్నా కొంచెం ఎక్కువ అనుకోవచ్చు, 54 అనుకోవచ్చు. సో 0 నుంచి 54 ముందుకు వెళ్తే అప్రాక్సిమేట్గా చేశాను నేను, 54 వస్తుంది. 54కి దగ్గర వాల్యూ ఏంటి? 16గా. ఆర్ ఎల్స్ ఎగ్జాక్ట్ కన్వర్షన్ మాట్లాడితే దీనికన్నా ఈ డిగ్రీ 1.8 టైమ్స్ తక్కువ. 1.8 టైమ్స్ తక్కువ అంటే ఇక్కడ 60 రాసుకోవచ్చు, 60 డిగ్రీస్ అని చెప్పొచ్చు. బాయిలింగ్ అని ఓకే. సో ఇక్కడ క్వశ్చన్ ఓకే బాయిలింగ్ వాటర్ అన్నారు అనేసి. ఓకే ఓకే,
వాళ్ళు ఏమంటున్నారంటే బాయిలింగ్ వాటర్ అన్నారు, అంటే స్టార్టింగ్ టెంపరేచర్ 100 డిగ్రీలు ఉందంట. కానీ వాళ్ళు ఏం చేశారంటే వాటర్ టెంపరేచర్ ఈజ్ లోవర్డ్, అంటే సంహవ్ ఏదో చేసి ఐస్ క్యూబ్ వేసో ఇంకోటి చేసో వాటర్ యొక్క టెంపరేచర్ని తగ్గిస్తూ వచ్చారంట. అలా తగ్గిస్తూ వస్తే ఫారెన్ హీట్ థర్మామీటర్ ఇంత మెషర్ చేసిందంట. ఫారెన్ హీట్ థర్మామీటర్ అంత మెషర్ చేస్తుంటే ఇంకో థర్మామీటర్ ఎంత మెషర్ చేస్తుండాలి అంటే అదే వాటర్లో ఉంది, అదే వాటర్లో 2 థర్మామీటర్లు ఉన్నాయి. ఓకే 40 కూడా ఉంది. సో 40 ఉంటే ఏంటమ్మా మన కన్వర్షన్ చూడు, 140ని సెల్సియస్ స్కేల్లో కన్వర్ట్ చేస్తే మనకు 60 వస్తుంది. 40 ఎందుకు అవ్వాల్సిన అవసరం లేదు కదా. 40 అనుకుంటే ఒక సపోజ్ నువ్వు ఆన్సర్ 40 అనుకున్నావు. ఓకే సో 40 డివైడెడ్ బై 100 is equal to f minus 32 divided by 180. ఓకే సో దిస్ ఇస్ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్, 18 ఆ పక్కకు పోతే 18 4s are 72 is equal to f minus 32. f is equal to 72 plus 32 is 104. అంటే వాళ్ళు 104 ఇచ్చుంటే అప్పుడు 40 అయి ఉంటుంది. ఓకే 104 ఇచ్చుంటే అది 40కి సమానం, 40తో సమానం. 104 in 44 Fahrenheit scale is same as 40 degrees Celsius in Celsius scale, centigrade scale. ఓకేనా? ఓకే ఓకే సో అర్థమవుతుంది అనుకుంటే థర్మల్ ఎక్స్పాన్షన్ ఎందుకు జరుగుతుందో. ఒక ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అయిందంటే మీనింగ్ వాటి అన్ని యాటమ్స్ దూరంగా జరిగాయని కాదు, అవి దూరంగా కంప్లీట్గా పర్మనెంట్గా జరగవు, వాటి యొక్క పొజిషన్ ఎప్పుడు కూడా ఇలా ఉంటుంది. బట్ యావరేజ్గా దగ్గరికి వెళ్ళేదానికన్నా కొంచెం ఎక్కువగా దూరంగా వెళ్తున్నాయి. దగ్గరకు 4 సెంటీమీటర్లు వస్తే దూరంగా 5 సెంటీమీటర్లు వెళ్తున్నాయి. ఓకే యావరేజ్గా దగ్గరకు వచ్చేదానికన్నా దూరంగా వెళ్ళేది పెరిగింది అనమాట. అందువల్ల ఆబ్జెక్ట్ ఎక్స్పాండ్ అయినట్టు కనిపిస్తుంది మీకు. ఓకేనా? సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ థర్మల్ ఎక్స్పాన్షన్. అది లీనియర్గా ఒక లెంత్ ఎక్స్పాండ్ అయినా రీజన్ అదే, వాల్యూమ్ పరంగా ఎక్స్పాండ్ అయినా దాని ఏరియా ఎక్స్పాండ్ అయినా రీజన్ అయితే ఇది యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ఆటమ్స్ పెరగడం. ఓకే సో దీంట్లో మనకు లీనియర్ ఎక్స్పాన్షన్ అని, ఏరియల్ ఎక్స్పాన్షన్ అని, వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అని 3 రకాలు ఉన్నాయి. ఓకేనా? సో ఫస్ట్ లీనియర్ ఎక్స్పాన్షన్ని మనం డిస్కస్ చేద్దాం. గివ్ మీ ఎ సెకండ్. ఒక ఆబ్జెక్ట్ దాని యొక్క లెంత్ ఎంత పెరుగుతోంది అని మెజర్ చేయడం మన ఉద్దేశం. సో దాని ఎంత లెంత్ ఎల్ కనుక అయితే మనం టెంపరేచర్ కనుక పెరిగితే దాని యొక్క లెంత్ కూడా కొంచెం స్లైట్గా పెరుగుతుంది అనమాట. ఓకే స్లైట్గా పెరుగుతుంది. సో ఈ టోటల్ లెంత్ వచ్చేసి మనం ఎల్ ప్లస్ డెల్టా ఎల్ అనుకుందాం. సో ఎక్స్ట్రా లెంత్ ఎంత అయితే చేంజ్ అయిందో దాన్ని చేంజ్ ఇన్ లెంత్ డెల్టా ఎల్ అందాం. ఈ చేంజ్ ఇన్ లెంత్ దేని మీద డిపెండ్ అవుతుంది? సో చేంజ్ ఇన్ లెంత్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఒరిజినల్ లెంత్. ఎందుకు ఒకసారి ఆలోచిద్దాం కామన్ సెన్స్గా. లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎక్కువ కనుక అయితే అంటే ఆ లెంత్ అక్కడ ఉన్న ఎక్కువ ఆటమ్స్ ఉన్నట్టేగా, ఎక్కువ ఆటమ్స్ ఇక్కడ ఉన్నట్టేగా, ఎక్కువ లెంత్ ఉంటే. టెంపరేచర్ పెరిగే కొద్దీ ఆటమ్స్ మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది అంటున్నాం కదా. లెంత్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఆటమ్స్ ఉంటే ఎక్కువ ఆటమ్స్ మధ్య డిస్టెన్స్ ఎక్కువగా పెరుగుతుందిగా. 4 ఆటమ్స్ ఉన్నాయి, 4 ఆటమ్స్ ఉంటే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క సెంటీమీటర్ పెరిగితే 4 సెంటీమీటర్లు పెరుగుతుంది. ఆటమ్స్ మధ్య డిస్టెన్స్ సెంటీమీటర్స్లో అయితే ఉండదు. ఓకే జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. 4 ఆటమ్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఆటమ్ 2 ఆటమ్స్ మధ్య డిస్టెన్స్ 1 సెంటీమీటర్ పెరిగితే 4 సెంటీమీటర్లు పెరుగుతుంది. అదే 10 ఆటమ్లు అంటే 10 సెంటీమీటర్లు పెరుగుతుందిగా. అంటే లెంత్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఆటమ్స్ ఉంటాయి, ఎక్స్పాండ్ అయినప్పుడు అన్ని ఆటమ్స్ మధ్య ఎక్స్పాన్షన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ లెంత్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి చేంజ్ ఇన్ లెంత్ ఇస్ ప్రపోర్షనల్ టు ఒరిజినల్ లెంత్. ఒరిజినల్ లెంత్ ఎంత ఎక్కువ ఉంటే లెంత్ చేంజ్ కూడా అంత ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా చేంజ్ ఇన్ లెంత్ ఇస్ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్ డెల్టా. ఇది ఒక టెంపరేచర్ దగ్గర ఉంది. ఇప్పుడు మనం దాన్ని హీట్ చేసినాం, ఇంకోటైతే చేసాం. సో టెంపరేచర్ అది ఉన్న టెంపరేచర్ కాకుండా దాన్ని టెంపరేచర్ని పెంచాం, 50 డిగ్రీసో 60 డిగ్రీసో 100 డిగ్రీసో పెంచాం. ఎంత ఎక్కువ పెంచామో టెంపరేచర్, ఎంత టెంపరేచర్ ఎక్కువ పెంచితే యాటమ్స్కి ఉంచే కైనెటిక్ ఎనర్జీ అంత పెరుగుతుంది. యాటమ్స్కి కైనెటిక్ ఎనర్జీ ఎంత పెరిగితే అవి అంత ఎక్కువ ఆసిలేట్ అవుతాయి. అవి ఎంత ఎక్కువ ఆసిలేట్ అయితే యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ యాటమ్స్ అంత పెరుగుతుంది.
అవునా? సో ఎంత ఎక్కువ ఇంక్రీజ్ చేస్తే టెంపరేచర్ని అంత ఎక్కువ లెంత్ చేంజ్ అవుతుంది. సో రెండు కలిపితే డెల్టా ఎల్ ఇస్ ప్రపోర్షనల్ టు ఎల్ ఇంటూ డెల్టా టీ. సో దీన్ని ఈక్వాలిటీగా రాసుకుంటే మనం ఇస్ ఈక్వల్ టు ఎల్ డెల్టా టీ ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేయాలిగా, ఆ కాన్స్టెంట్ని మనం ఆల్ఫా అంటున్నాం. ఇది ప్రపోర్షనాలిటీ కాదు, ఆల్ఫా. ఆల్ఫా అంటే ఏంటి ఏంటో ఒకసారి అర్థం చేసుకున్నాం. సో ఆల్ఫా ఈ కాన్స్టెంట్ మెటీరియల్ ప్రాపర్టీ. ఆల్ఫా అనేది మెటీరియల్ ప్రాపర్టీ. మెటీరియల్కి ఈ ఆల్ఫా వాల్యూ మారిపోతూ ఉంటుంది, మెటీరియల్ ప్రాపర్టీ. సో దీన్ని మనం కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అంటాం. కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ థర్మల్ ఎక్స్పాన్షన్ అంటాం. ఓకేనా? లీనియర్ అంటే లెంత్ పరంగా. సో ఈ ఆల్ఫా అంటే ఏంటి ఒకసారి అర్థం చేసుకుందాం. సో డెల్టా ఎల్ డివైడెడ్ బై ఎల్, చూడండి డెల్టా ఎల్ డివైడెడ్ బై ఎల్ ఇంటూ డెల్టా టీ. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే డెల్టా ఎల్ బై ఎల్ని మనం ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ లెంత్ అని చెప్పొచ్చు కదా. ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ లెంత్ for 1 degree rise in temperature, for 1 degree Celsius rise in temperature. టెంపరేచర్ 1 డిగ్రీ పెరిగితే ఏమవుతుంది? డెల్టా టీ 1 అవుతుంది. ఒక డిగ్రీ టెంపరేచర్ పెంచితే ఇది 1 అయిపోతుంది. మిగిలింది ఏంటి? డెల్టా ఎల్ బై ఎల్. ఎంత కొంత లెంత్ చేంజ్ వస్తుందిగా. అంటే ఒక 1 డిగ్రీ మనం చేంజ్ చేస్తే టెంపరేచర్ ఫ్రాక్షనల్గా ఎంత ఫ్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది టెంపరేచర్ అని చెప్పేది ఆల్ఫా. అంటే ఆల్ఫా వాల్యూ తెలిస్తే మనకు ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ లెంత్ తెలిసిపోయినట్టే. దాని కనుక 100తో మల్టిప్లై చేస్తే మనకు పర్సంటేజ్ చేంజ్ ఇన్ లెంత్ వచ్చేస్తుంది. ఓకే, సో ఆల్ఫాని కనుక 100తో మల్టిప్లై చేస్తే ప్రతి డిగ్రీకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ లెంత్ చేంజ్ అవుతుందో మనకు తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఆర్ ఎల్స్ ఇలా కూడా చెప్పొచ్చు, ఆల్ఫా ఇంటూ డెల్టా టీ ఏమిస్తుంది మనకు? డెల్టా టీ పక్కకు తీసుకొచ్చేస్తే ఫ్రాక్షనల్ చేంజ్ ఆల్ఫా ఇంటూ డెల్టా టీ ఏమిస్తుంది మనకు? డెల్టా ఎల్ బై ఎల్ ఇస్తుంది. చేంజ్ ఇన్ లెంత్, ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ లెంత్ ఇస్తుంది. సో ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ లెంత్ for delta T degrees Celsius change in temperature. ఆల్ఫా ఏమో 1 డిగ్రీకి ఫ్రాక్షనల్ చేంజ్ చెప్తోంది. దాన్ని ఎంత టెంపరేచర్ చేంజ్ అయితే అంతతో మల్టిప్లై చేస్తే టోటల్ ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ లెంత్ చెప్తుందిగా, అవునా? సో అర్థం చేసుకోండి, అసలు ఆల్ఫా మీనింగ్ ఏంటో అర్థం చేసుకోండి. సో ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ లెంత్ చెప్తుంది. అది ప్రతి డిగ్రీకి ఎంత ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ లెంత్ ఎంత ఫ్రాక్షన్ చేంజ్ అవుతుందో అది చెప్తుంది అనమాట. 1% చేంజ్ అనుకో, ఫ్రాక్షన్గా మారిస్తే 0.01. 1% చేంజ్ అవుతుందంటే దాని ఫ్రాక్షన్లోకి మారిస్తే 100తో డివైడ్ చేయడమే. పర్సంటేజ్ని 100తో డివైడ్ చేస్తే వచ్చేదే ఫ్రాక్షనల్ చేంజ్. 1% చేంజ్ అవుతుందంటే 0.01 ఫ్రాక్షన్ చేంజ్ అవుతున్నట్టు. ఓకే, రైట్. సపోజ్ ఆల్ఫా ఎవరన్నా 0.01 అన్నారు. ఓకేనా, దాని మీనింగ్ ఏంటి? ఆల్ఫాని 100తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు? పర్సంటేజ్ చేంజ్ ఇన్ లెంత్ పర్ 1 డిగ్రీ సెల్సియస్ చేంజ్ ఇన్ టెంపరేచర్. రైజ్ కూడా కాదు, తగ్గినా కూడా పర్లేదు. ఫర్ 1 డిగ్రీ సెల్సియస్ చేంజ్ ఇన్ టెంపరేచర్ 1 డిగ్రీ చేంజ్ అయితే లెంత్ ఎంత చేంజ్ అవుతుంది అని చెప్తుంది. 100తో మల్టిప్లై చేస్తే ప్రతి డిగ్రీకి ఎంత పర్సంటేజ్ చేంజ్ అవుతుంది లెంత్ అని చెప్తుంది. ఆల్ఫా ఫ్రాక్షనల్ చేంజ్ చెప్తుంది, ఇంటూ 100తో మల్టిప్లై చేస్తే పర్సంటేజ్ చేంజ్ చెప్తుంది. సో ఒకవేళ ఆల్ఫా కనుక 0.1 కనుక అయితే ఆల్ఫాని 100తో మల్టిప్లై చేయండి ఇక్కడ, వచ్చేసి 1%. అంటే మీనింగ్ ఏంటో తెలుసా? ఒకవేళ ఆల్ఫాని 100తో మల్టిప్లై చేస్తే 1 కనుక వస్తే దాని మీనింగ్ ప్రతి డిగ్రీకి లెంత్ 1% చేంజ్ అవుతుందంట. ఏదైనా మెటీరియల్కి ఎలాగ అనుకుంటే ఆల్ఫా వాల్యూ ఇంత కనుక ఉంటే ప్రతి డిగ్రీ చేంజ్కి మెటీరియల్ యొక్క లెంత్ 1% చేంజ్ అవుతుందంట. సో ప్రాక్టికల్గా ఏ మెటీరియల్కి అంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది లెంత్. ఓకేనా, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను తీసుకున్నట్లా. ఆల్ఫా వాల్యూస్ జనరల్గా 10⁻⁻⁴, 10⁻⁵, కొన్ని మెటీరియల్కి 10⁻⁶ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆల్ఫా ఎక్కువగా ఉంటాయి, మెటీరియల్కి ఆల్ఫా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఆల్ఫా ఎక్కువ ఉంటే మీనింగ్ ఏంటి? అవి టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతాయని అర్థం. ఏ మెటీరియల్కి ఆల్ఫా ఎక్కువ ఉంటుందో అవి ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతాయి.
ఏ మెటీరియల్కి ఆల్ఫా తక్కువగా ఉంటుందో అవి టెంపరేచర్ చేంజ్ అయినా పెద్ద మార్పులు చూపించు. ఆల్ఫా తక్కువ అంటే మీనింగ్ ఏంటి, టెంపరేచర్ చేంజ్తో వాటిలో పెద్ద చేంజెస్ ఏమీ కనిపించవు. ఆల్ఫా ఎక్కువ ఉంటే టెంపరేచర్ చేంజ్ అయ్యే కొద్దీ వాటిలో విపరీతమైన చేంజెస్ కనిపిస్తుంటాయి, లెంత్లో అవ్వచ్చు, ఏరియాలో అవ్వచ్చు, వాల్యూమ్లో అవ్వచ్చు. ఓకే, సో ఆల్ఫా పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ కూడా ఉండొచ్చు. ఇఫ్ ఆల్ఫా ఈజ్ పాజిటివ్ విచ్ మీన్స్ ఏంటి మీనింగ్, ఆల్ఫా పాజిటివ్ అంటే మీనింగ్ ఏంటి చూడండి ఒకసారి. ఆల్ఫా పాజిటివ్ కనుక అయితే లెంత్ ఎలాగో పాజిటివే. ఓకే, డెల్టా టీ సపోజ్ మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసాం అనుకుందాం, టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే డెల్టా టీ పాజిటివ్, ఎల్ పాజిటివ్. ఆల్ఫా కనుక పాజిటివ్ అయితే డెల్టా ఎల్ కూడా పాజిటివ్ ఉంటుంది. అంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే ఒక మెటీరియల్కి, ఆ మెటీరియల్కి ఆల్ఫా కనుక పాజిటివ్ అయితే చేంజ్ ఇన్ లెంత్ కూడా పాజిటివ్ ఉంటుంది. చేంజ్ ఇన్ లెంత్ అంటే ఏంటి, ఫైనల్ లెంత్ మైనస్ ఇనీషియల్ లెంత్. ఫైనల్ లెంత్ మైనస్ ఇనీషియల్ లెంత్ పాజిటివ్ అంటే మీనింగ్ ఏంటి, లెంత్ ఇంక్రీజ్ అయిందని అర్థం. అంటే ఆల్ఫా పాజిటివ్ ఉన్న మెటీరియల్కి టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే దాని లెంత్ కూడా పెరుగుతుంది. ఓకే, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసాం కానీ ఆల్ఫా నెగిటివ్ ఉంది ఒక మెటీరియల్కి. ఆల్ఫా నెగిటివ్ అంటే నెగిటివ్ ఇంటూ పాజిటివ్ ఈజ్ నెగిటివ్, అంటే డెల్టా ఎల్ నెగిటివ్ అవుతుంది. అంటే ఫైనల్ లెంత్ మైనస్ ఇనీషియల్ లెంత్ నెగిటివ్ అవుతుంది. అంటే ఏంటి, ఫైనల్ లెంత్ తక్కువ ఉంది ఇనీషియల్ లెంత్ కన్నా, అంటే ఏంటి దాని లెంత్ తగ్గిందని అర్థం. ఓకే, సో ఒక మెటీరియల్కి ఆల్ఫా కనుక పాజిటివ్ ఉంటే లెంత్ ఇంక్రీజెస్ with increase in temperature. Length increases with increase in temperature. Or reverse lo cheppalante length decreases with decrease in temperature. మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే లెంత్ పెరుగుతుంది, టెంపరేచర్ తగ్గిస్తే లెంత్ తగ్గుతుంది. ఇది ఆల్ఫా పాజిటివ్ ఉన్న మెటీరియల్స్కి. మనకు ప్రాక్టికల్గా కనిపించే మెటీరియల్స్ అన్నిటికీ కూడా జనరల్గా ఆల్ఫా పాజిటివ్ ఉంటుంది. కొన్ని మెటీరియల్స్కి మాత్రం ఆల్ఫా నెగిటివ్ ఉంటుంది. కొన్ని మెటీరియల్స్, చాలా కొద్ది మెటీరియల్స్కి మాత్రం ఆల్ఫా నెగిటివ్ ఉంటుంది. ఇఫ్ ఆల్ఫా ఈజ్ నెగిటివ్ అంటే మీనింగ్ ఏంటి, ఆల్ఫా నెగిటివ్ అయితే మీనింగ్ ఏంటి, లెంత్ ఇంక్రీజెస్ ఆర్ ఎల్స్ లెంత్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఆల్ఫా నెగిటివ్ ఉన్న మెటీరియల్స్లో మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే వాటి యొక్క లెంత్ తగ్గిపోతూ ఉంటుంది. అదేవిధంగా లెంత్ ఇంక్రీజెస్ విత్ డిక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఓకేనా? యా, వెరీ గుడ్ క్వశ్చన్ శరణ్. ఆల్ఫా వాల్యూ టెంపరేచర్తో పాటు కొంత మారే అవకాశం ఉంది. అంటే ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ లెంత్ అంటున్నాం కదా. ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ లెంత్, ఒక రాడ్ 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది, అదే రాడ్ని హీట్ చేసాం 100 డిగ్రీ సెల్సియస్కి వెళ్ళింది. 0 దగ్గర ఉన్నప్పుడు ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ లెంత్ 0 డిగ్రీ దగ్గర ఉన్నప్పుడు మనం టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఎంత ఫ్రాక్షనల్ చేంజ్ వస్తుందో 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర కూడా అంతే ఫ్రాక్షనల్ చేంజ్ రావాల్సిన అవసరం లేదు. సో ఆల్ఫా కరెక్ట్గా మాట్లాడాలంటే టెంపరేచర్తో పాటు చేంజ్ అవుతుంది. కానీ దాంట్లో ఆల్ఫాలో వచ్చే చేంజ్ ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఫ్యూ టెన్స్ ఆఫ్ డిగ్రీస్ చేంజెస్కి మన ఆల్ఫా కాన్స్టెంట్గా ఊహించుకోవచ్చు. వీ కెన్ అజ్యూమ్ ఆల్ఫా టు బీ కాన్స్టెంట్ ఫర్ స్మాల్ చేంజెస్ ఇన్ టెంపరేచర్. స్మాల్ చేంజెస్ అంటే నా మీనింగ్ 1-2 డిగ్రీస్ అని కాదు, ఫ్యూ టెన్స్ ఆఫ్ డిగ్రీస్, 50-100 డిగ్రీస్ దాకా కూడా మనం కాన్స్టెంట్ అని అజ్యూమ్ చేసుకోవచ్చు. అదే మనం థౌజండ్స్ ఆఫ్ డిగ్రీస్, హండ్రెడ్స్ ఆఫ్ డిగ్రీస్ చేంజెస్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని ఆల్ఫాలో సిగ్నిఫికెంట్ చేంజెస్ కనిపిస్తాయి మనకు. ఓకే, సో ఆల్ఫా వాల్యూ మనం ఒక వాల్యూ ఇస్తాం కదా, ఒక మెటీరియల్కి ఒక వాల్యూ ఇస్తాం కదా, అది నార్మల్ మనం నేచర్లో చూసే టెంపరేచర్ ఏంటి, మనం కొంచెం అమెరికా అటు సైడ్ వెళ్ళాం అనుకో, చైనా సైడ్ కూడా వెళ్ళాం అనుకో, -20 కూడా చూస్తాం టెంపరేచర్, -20 డిగ్రీ సెల్సియస్ చూస్తాం. అవునా? మన ఇండియాలో అయితే 40-50 చూస్తాం. సో మనం ప్రాక్టికల్గా చూసే టెంపరేచర్ అంటే -20 నుంచి ఒక 50-60 దాకా చూస్తాం ప్రాక్టికల్గా. అంటే ఈ టెంపరేచర్స్ ఇవి పెద్ద సిగ్నిఫికెంట్ చేంజ్ కదా, మహా అంటే 50-60 డిగ్రీ చేంజ్. ఈ రేంజ్లో ఆల్ఫా మారుతుంది, గ్యారంటీగా మారుతుంది. కానీ దాంట్లో ఉన్న మార్పు ఏదైతే ఉందో దాన్ని ఇగ్నోర్ చేసే అంత చిన్న మార్పు. ఓకే, కానీ సైంటిఫిక్ పర్పసెస్కి మనం ఏదైనా ఒక పర్టికులర్ పర్పస్కి, ఇండస్ట్రియల్ పర్పస్కు దేనికన్నా మనం దాన్ని విపరీతంగా హీట్ చేస్తాం, హండ్రెడ్స్ ఆఫ్ డిగ్రీస్కి హీట్ చేసామనుకో, అలాంటి చేంజెస్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఆల్ఫా వాల్యూలో మనం కన్సిడర్ చేసే అంత చేంజ్ వస్తుంది. ఓకేనా శరణ్? ఓకే కదా? ఏమైనా డౌట్ ఉందా? ఫాలోఅప్ డౌట్ ఉంటే అడగచ్చు.
ఓకే, అదేవిధంగా ఏరియల్ ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడదాం. ఏరియల్ ఎక్స్పాన్షన్. సో ఒక ఏరియా ఉన్న ఒక పర్టికులర్ ఆబ్జెక్టు, ఓకే, దాని ఏరియాలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందిగా, దాని ఏరియాలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది టెంపరేచర్ మారే కొద్దీ, అవునా? ఏ ప్లస్ డెల్టా ఏ అవుతుంది కొత్త ఏరియా, టెంపరేచర్ మారే కొద్దీ. ఇది T1 టెంపరేచర్ అనుకుందాం, ఇది T2 టెంపరేచర్ అనుకుందాం. చేంజ్ ఇన్ టెంపరేచర్ వచ్చేసి T2 మైనస్ T1. సో డెల్టా ఏ సేమ్ కాన్సెప్ట్, డెల్టా ఏ షుడ్ బి ప్రపోర్షనల్ టు ఒరిజినల్ ఏరియా. ఎందుకంటే ఒరిజినల్ ఏరియా అంత ఎక్కువ ఉంటే అన్ని ఆటమ్స్ ఉంటాయి దాంట్లో, మనం హీట్ చేసే కొద్దీ అన్ని ఆటమ్స్ మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది. ఎక్కువ ఆటమ్స్ ఉంటే ఎక్కువ ఆటమ్స్ ఉంటే అన్ని ఆటమ్స్ మధ్య డిస్టెన్స్ పెరగడం వల్ల ఎక్కువ ఏరియా పెరిగే అవకాశం ఉంది. సో చేంజ్ ఇన్ ఏరియా ఒరిజినల్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది. చేంజ్ ఇన్ లెంత్ ఎలా అయితే ఒరిజినల్ లెంత్ మీద డిపెండ్ అయిందో, అంటే చిన్న రాడ్ తీసుకున్నాం, పెద్ద రాడ్ తీసుకున్నాం, ఏది ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది? పెద్ద రాడ్ ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది. చిన్న ప్లేట్ తీసుకున్నాం, పెద్ద ప్లేట్ తీసుకున్నాం, ఏది ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది? సేమ్ టెంపరేచర్ చేంజ్కే పెద్ద ప్లేట్ ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది. అది మన ఉద్దేశం ఇక్కడ, డెల్టా ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ అంటే. రైట్, అదేవిధంగా డెల్టా ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు డెల్టా టీ. మనం ఎంత ఎక్కువ టెంపరేచర్ చేంజ్ చేస్తే అంత ఎక్కువ చేంజ్ అవుతుంది. రెండు కలిపితే డెల్టా ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ డెల్టా టీ. ఓకే, డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సమ్ కాన్స్టెంట్ మల్టిప్లై చేయాలి, ఆ కాన్స్టెంట్ని మనం బీటా అంటున్నాం. బీటా ఇంటూ ఏ ఇంటూ డెల్టా టీ. ఓకే, ఈ బీటాని మనం ఇట్ ఈస్ మెటీరియల్ డిపెండెంట్ ఎంటైర్లీ, నథింగ్ ఎల్స్. బీటా డిపెండ్స్ ఆన్ మెటీరియల్. సో డిఫరెంట్ మెటీరియల్స్కి డిఫరెంట్ వాల్యూ ఉంటుంది బీటాని మనం కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్ అంటాం. ఏరియల్ ఎక్స్పాన్షన్ అని పిలుస్తాం. ఓకేనా? సో కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్ అని పిలుస్తాం. ఓకే, సో సపోజ్ దీని లెంత్ ఎల్ అనుకుందాం, దీని లెంత్ బి, బ్రెడ్త్ బి అనుకుందాం. సో ఏరియా ఎంత అవుతుందమ్మా? ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్, అవునా? సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఎల్ ఏమవుతుంది? ఎల్ మారిపోతుందిగా. ఎల్ ఎంత మారుతుందో ఒకసారి ఇంకా రాసుకోవాలి. మనం డెల్టా ఎల్ రాసుకున్నాం కదా, డెల్టా ఎల్ రాసుకున్నాం. సో ఎల్ న్యూ లెంత్ ఎల్ డాష్ అన్నాం. న్యూ లెంత్ ఎల్ డాష్ ఎంతమ్మా? ఎల్ ప్లస్ డెల్టా ఎల్, అవునా? డెల్టా ఎల్ ఎంత? ఎల్ ఆల్ఫా డెల్టా టీ ఇక్కడ రాసుకుంటే, ఎల్ ఆల్ఫా డెల్టా టీ ఇక్కడ రాసుకుంటే, ఎల్ కామన్ తీసేస్తే ఎల్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ అని రాసుకోవచ్చు మనం. ఎల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు న్యూ లెంత్ ఇజ్ ఈక్వల్ టు ఒరిజినల్ లెంత్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ. చేంజ్ ఇన్ లెంత్ తెలుసు, దీన్ని యూజ్ చేసి మనం అన్ని చేసేయచ్చు. చేంజ్ ఇన్ లెంత్ తెలిస్తే దానికి ఒరిజినల్ లెంత్ యాడ్ చేస్తే టోటల్ ఫైనల్ లెంత్ వస్తుంది కదా. సో అదేవిధంగా మెటీరియల్ డిపెండ్స్ ఆన్ బీటా ఇస్ డిపెండెంట్ ఆన్ మెటీరియల్. ఇట్ ఈస్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్. సో ఇది కొత్త ఏరియా అనుకుంటే ఫైనల్ టోటల్ న్యూ ఏరియా ఏంటి? దీన్ని ఏ డాష్ అంటున్నాను నేను, దీన్ని ఏ డాష్ అంటున్నాను. ఏ డాష్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ డెల్టా ఏ. డెల్టా ఏకి ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఏ కామన్ తీసుకుంటే 1 ప్లస్ బీటా డెల్టా టీ అని రాసుకోవచ్చు. ఓకే, అదే అక్కడ ఎల్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ లాగా ఇక్కడ ఏ ఇంటూ 1 ప్లస్ బీటా డెల్టా టీ. ఇక్కడ బీటా అంటే ఏంటో, దానికి ఆల్ఫాకి ఏమైనా రిలేషన్ ఉందేమో ఒకసారి చూద్దాం మనం. ఓకే, సో లెంత్ కదా, సో మనం టెంపరేచర్ మార్చే కొద్దీ ఏరియా మారుతుందిగా, ఎందుకంటే లెంత్ మారుతుంది, బ్రెడ్త్ మారుతుంది, అవునా? సో ఏ డాష్ని మనం ఏ ఇంటూ 1 ప్లస్ బీటా డెల్టా టీలా రాసుకోవచ్చుగా. అదేవిధంగా న్యూ లెంత్ని ఎల్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీలా రాసుకోవచ్చుగా. ఇంటూ బ్రెడ్త్ కూడా లెంతేగా, కైండ్ ఆఫ్ లెంతే కదా, ఈ లెంత్ కూడా పెరుగుతుంది కదా టెంపరేచర్ పెరిగితే, 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ అని రాసుకోవచ్చు. ఈ ఎల్ ఇంటూ బీని ఏరియాతో క్యాన్సిల్ చేయొచ్చు, ఏరియా ఇస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. సో మొత్తాన్ని మనం మిగతా వాటిని చూస్తే 1 ప్లస్ బీటా డెల్టా టీ ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 ఇంటూ 2 4 టర్మ్స్ వస్తాయి, 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ ప్లస్ బీటా డెల్టా టీ ప్లస్ లాస్ట్ టర్మ్, సారీ నో బీటా లేదు కదా ఇక్కడ. సో ఇక్కడ చూడండి, 1 ఇంటూ 1 ఇస్ 1 ఇంటూ ఆల్ఫా డెల్టా టీ ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా డెల్టా టీ ఇస్ 2 ఇంటూ ఆల్ఫా డెల్టా టీ ప్లస్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఇస్ ఆల్ఫా స్క్వేర్ ఇంటూ డెల్టా టీ. మీరు గమనిస్తే 1 క్యాన్సిల్, అవునా? సో ఈ ఆల్ఫా స్క్వేర్ డెల్టా టీ ఏదైతే ఉందో, ఆల్ఫానే చాలా చాలా చిన్న వాల్యూ, 10⁻⁵, 10⁻⁶ రేంజ్లో ఉంటుంది. దాన్ని స్క్వేర్ చేస్తే ఇంకా చిన్నది, 10⁻⁻10 రేంజ్లోకి వెళ్ళిపోతుంది. అంత చిన్న వాల్యూస్ని వీటికి యాడ్ చేయకపోయినా పెద్దగా తేడా ఉండదు. కాబట్టి ఈ టర్మ్ని ఇగ్నోర్ చేయొచ్చు మనం.
ఈ టర్మ్ని ఇగ్నోర్ చేసేస్తే డెల్టా టీ క్యాన్సిల్ చేసేస్తే మనకి ఏమొస్తుంది బీటా ఈజ్ ఈక్వల్ టు 2 times ఆల్ఫా అని వస్తుంది. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్ బీటా ఈజ్ ఈక్వల్ టు 2 times కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. ఇది రిలేషన్. ఓకేనా? రైట్. అదేవిధంగా వాల్యూమ్ ఎక్స్పాన్షన్ చూద్దాం ఫాస్ట్గా. వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. వాల్యూమ్ ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడేటప్పుడు మనం లీనియర్ ఎక్స్పాన్షను, ఏరియల్ ఎక్స్పాన్షను ఓన్లీ సాలిడ్స్కి మాట్లాడతాం. బట్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ సాలిడ్స్కి, లిక్విడ్స్కి, గ్యాసెస్కి మూడింటి గురించి మాట్లాడతాం. ఓకే, మనం ఇక్కడ మాట్లాడే అనాలిసిస్ ఏదైతే ఉందో అది గ్యాసెస్కి, లిక్విడ్స్కి కూడా వర్తిస్తుంది. సో వాల్యూమ్ ఎక్స్పాన్షన్ సేమ్ కాన్సెప్ట్. సో డెల్టా వి చేంజ్ ఇన్ వాల్యూమ్ ఇస్ ప్రపోర్షనల్ టు ఒరిజినల్ వాల్యూమ్. ఎంత వాల్యూమ్ ఎక్కువ ఉంటే అన్ని ఎక్కువ యాటమ్స్ ఉంటాయి. ఓకే, సో టెంపరేచర్ పెంచే కొద్దీ ప్రతి యాటమ్ మధ్య డిస్టెన్స్ పెరగడం వల్ల వాల్యూమ్ కూడా ఎక్కువ పెరుగుతుంది. సో ఎంత ఎక్కువ వాల్యూమ్ ఉంటే ఇనిషియల్గా టెంపరేచర్ చేంజ్ చేస్తే చేంజ్ ఇన్ వాల్యూమ్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. సో డెల్టా వి ఈజ్ ప్రపోర్షనల్ టు డెల్టా టీ. ఎంత టెంపరేచర్ ఎక్కువ చేంజ్ చేస్తే అంత ఎక్కువ వాల్యూమ్ చేంజ్ అవుతుంది. సో డెల్టా వి ఈజ్ ప్రపోర్షనల్ టు వి ఇంటూ డెల్టా టీ. దీన్ని ఈక్వాలిటీగా రాసుకుంటే డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు గామా ఇస్ ద కాన్స్టెంట్. ప్రపోర్షనాలిటీని ఈక్వాలిటీ రాస్తే ఒక కాన్స్టెంట్ రాయాలి, అది గామా ఇంటూ వి ఇంటూ డెల్టా టీ. సో చేంజ్ ఇన్ వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు గామా ఇంటూ వి ఇంటూ డెల్టా టీ. సో దిస్ ఇస్ material dependent. Gamma is material dependent entirely. Material dependent. Okay, and this we call it as coefficient of volume expansion. Okay, so ఇంతకు ముందు బీటా అంటే మీనింగ్ ఏంటో ఒకసారి అర్థం చేసుకుంటారా? బీటా is equal to delta A divided by A into delta T. సో బీటా మీనింగ్ ఏంటి అంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆల్ఫా మీనింగ్. అదేవిధంగా బీటా మీనింగ్ ఏంటి? ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ఏరియా. బీటా వాల్యూ తెలిస్తే మీరు ఏం అర్థం చేసుకోవచ్చు? ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ఏరియా ఫర్ 1 degree Celsius చేంజ్ ఇన్ టెంపరేచర్. ఆల్ఫా నెగిటివ్ ఉంటే బీటా కూడా నెగిటివ్ ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి? బీటా నెగిటివ్ ఉంటుంది అంటే మనం హీట్ చేసే కొద్దీ, హీట్ టెంపరేచర్ పెంచే కొద్దీ దాని యొక్క ఏరియా తగ్గుతూ ఉంటుందని అర్థం. ఆల్ఫా బీటా రిలేషన్ అమ్మా. ఓకే, సో ఇక్కడ చూడు. సో ఏరియా ఈజ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఫైనల్ ఏరియా కూడా లెంత్ ఇంటూ బ్రెడ్తేగా. కానీ ఫైనల్ ఏరియా గురించి మాట్లాడేటప్పుడు దాని లెంత్ పెరిగిపోయిందిగా. ఎల్ డాష్. దాని బ్రెడ్త్ కూడా పెరిగిపోయి ఉంటుంది, బి డాష్. అవునా? సో న్యూ ఏరియా వచ్చేసి న్యూ లెంత్ ఇంటూ న్యూ బ్రెడ్త్. ఓకే, న్యూ లెంత్ ఏం రాసుకోవచ్చు మనం? ఎల్ ఇంటూ 1 + ఆల్ఫా డెల్టా టీ అని రాసుకుంటాం కదా మనం ఏదైనా లెంత్ గురించి మాట్లాడేటప్పుడు. న్యూ లెంత్ ఇజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ 1 + ఆల్ఫా డెల్టా టీ రాసుకోవచ్చు కదా. అదేవిధంగా న్యూ బ్రెడ్త్ కూడా లెంతే కదా. ఒక సైడ్ ఒక లెంత్ ఉంటుంది, ఇంకో సైడ్ ఇంకో లెంత్ ఉంటుంది. లెంత్ ఫైనల్ లెంత్ టెంపరేచర్తో హీట్ చేస్తే లెంత్ ఫార్ములా ఇదే కదా. సో అదేవిధంగా సో ఎల్ డాష్ వచ్చేసి న్యూ లెంత్. కనిపించట్లేదు ఏమన్నా ఒకవేళ? సో న్యూ లెంత్ వచ్చేసి ఎల్ ఇంటూ 1 + ఆల్ఫా డెల్టా టీ. ఒకవేళ కనిపించకపోతే నేను ఇంకొక స్లైడ్ తీసుకుంటాను. ఒరిజినల్ ఏరియా వచ్చేసి ఎల్ ఇంటూ బి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. స్టార్టింగ్ ఏరియా ఇది ఎల్, ఇది బి. హీట్ చేసాం, దాని లెంత్ పెరిగింది, బ్రెడ్త్ కూడా పెరిగింది. ఇంత పెరగదమ్మా, నేను స్లైడ్లో గీసినంత ఎక్కువ పెరగదు. అంతంత చేంజెస్ రావాలంటే మనం hundreds of degrees హీట్ చేస్తే తప్ప అంత సిగ్నిఫికెంట్ చేంజెస్ రావు. ఎంత చేంజెస్ వస్తాయంటే జనరల్గా మన కళ్ళకు కనిపించినంత చిన్న చేంజెస్ వస్తాయి. 10 degrees 20 degrees చాలా చిన్న చేంజెస్ వస్తుంటాయి. ఓకేనా? సో ఇది న్యూ లెంత్ అనుకుందాం, ఇది న్యూ బ్రెడ్త్ అనుకుందాం. సో టెంపరేచర్ చేంజ్ వల్ల వచ్చింది ఇది T1 అనే టెంపరేచర్ దగ్గర, ఇది T2 అనే టెంపరేచర్ దగ్గర. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ వచ్చేసి T2 - T1. సో ఎల్ డాష్ నేమ్ రాసుకోవచ్చు ఎల్ ఇంటూ 1 + ఆల్ఫా డెల్టా టీ అని రాసుకోవచ్చు. అవునా? సో అదేవిధంగా బ్రెడ్త్ నేమ్ రాసుకోవచ్చు. బ్రెడ్త్ కూడా లెంతే. లెంత్ అనట్లేదు కదా, ఇదేదో వేరే పారామీటర్ అనుకోవచ్చు. ఈ లెంత్ ఏ లెంత్ అయినా సరే లెంతే. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు ఒరిజినల్ బ్రెడ్త్ ఇంటూ 1 + ఆల్ఫా డెల్టా టీ. సో న్యూ ఏరియా ఎంత? న్యూ ఏరియాని ఏ డాష్ అంటున్నాను, ఒరిజినల్ ఏరియాని ఏ అంటున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి, ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ డాష్ ఇంటూ బి డాష్. ఓకేనా? సో అదేవిధంగా ఇక్కడ రాసుకోండి ఎల్ డాష్ ఇంటూ బి డాష్ కదా. ఎల్ డాష్ని మనం ఎల్ ఇంటూ 1 + ఆల్ఫా డెల్టా టీ రాసుకోవచ్చు. బి డాష్ని బి ఇంటూ 1 + ఆల్ఫా డెల్టా టీ. ఇక్కడ బి అంటే కూడా లెంతే కదా, కైండ్ ఆఫ్ లెంత్ కాబట్టి ఇక్కడ ఆల్ఫానే యూజ్ చేస్తాం. ఏరియా అయితేనే బీటా యూజ్ చేస్తాం, వాల్యూమ్ అయితేనే గామా యూజ్ చేస్తాం.
సో దిస్ ఇస్ ఏ డాష్. ఏ డాష్ని ఏం రాసుకోవచ్చు మనం? ఏ డాష్ని ఏ ఇంటూ 1 ప్లస్ బీటా డెల్టా టీ అని రాసుకోవచ్చు. ఏని ఏరియాని న్యూ ఏరియాని ఏ ఇంటూ 1 ప్లస్ బీటా డెల్టా టీ అని రాసుకోవచ్చు కదా. సో ఈ లెంత్ ఇంటూ బ్రెడ్త్ చూసారా, ఈ లెంత్ ఈ బ్రెడ్త్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఏ వస్తుంది, అవునా. సో అదేవిధంగా లోపల వాల్యూస్ని కూడా మనం మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 1 ఇస్ 1, 1 ఇంటూ ఆల్ఫా డెల్టా టీ, 1 ఇంటూ ఆల్ఫా డెల్టా టీ ఇస్ 2 టైమ్స్ ఆల్ఫా డెల్టా టీ. దీంతో మల్టిప్లై చేయండి, దీంతో మల్టిప్లై చేయండి, రెండు కలిపి సేమ్ టైం వస్తుంది, 2 టైమ్స్ వస్తుంది. అదేవిధంగా ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఇస్ ఆల్ఫా స్క్వేర్ ఇంటూ డెల్టా టీ హోల్ స్క్వేర్. కరెక్టేనా? ఇంతకుముందు స్లైడ్లో ఐ థింక్ డెల్టా టీనే రాసినట్టు, బట్ స్టిల్ ఆల్ఫా స్క్వేర్ వల్ల మనం ఇగ్నోర్ చేయొచ్చు ఈ టర్మ్ని మనం ఇగ్నోర్ చేస్తున్నాం. ఇగ్నోర్ వై? బికాస్ ఇట్ ఈస్ వెరీ వెరీ స్మాల్. ఎప్పుడైనా చిన్న వాల్యూ ఉందనుకోండి, దాన్ని స్క్వేర్ చేస్తే ఇంకా చిన్నది అయిపోద్ది. 0.1 స్క్వేర్ చేయండి, 0.01 అయిపోయింది, అవునా. 0.01 స్క్వేర్ చేయండి, 0.0001 అయింది. చిన్న వాల్యూస్ని స్క్వేర్ చేస్తే ఇంకా చిన్న వాల్యూ అయిపోతాయి. ఈ వాల్యూని దీనికి యాడ్ చేసినా చేయకపోయినా పెద్ద తేడా ఏం రాదు మనకు, కాబట్టి ఆ టర్మ్ని ఇగ్నోర్ చేయండి. సో ఏ ఇంటూ 1 ప్లస్ బీటా డెల్టా టీ, ఏ క్యాన్సిల్, అవునా, అయిపోయింది. మిగిలింది రాసుకుంటే 1 ప్లస్ బీటా టీ ఉంది, ఇక్కడ 1 ప్లస్ 2 ఆల్ఫా డెల్టా టీ ఉంది. 1 కూడా క్యాన్సిల్ చేసేస్తే బీటా డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా డెల్టా టీ. డెల్టా టీ కూడా క్యాన్సిల్ చేస్తే బీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్ఫా వస్తుంది. ఓకేనా శరణ్? అది విషయం. సో బీటా యొక్క డెఫినేషన్ ఏంటి? ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ఏరియా ఫర్ 1 డిగ్రీ సెల్సియస్ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఓకేనా. బీటాని డెల్టా టీ ఎంత చేంజ్ ఇన్ టెంపరేచర్తో మల్టిప్లై చేస్తే మనకు టోటల్ ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ఏరియా వస్తుంది. ఓకేనా. సో అదేవిధంగా వాల్యూమ్ ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడుతున్నాం మనం. సో న్యూ వాల్యూమ్ వి డాష్ ఇస్ ఈక్వల్ టు వి ప్లస్ డెల్టా వి, ఓల్డ్ వాల్యూమ్ ప్లస్ చేంజ్ ఇన్ వాల్యూమ్. సో డెల్టా వి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది? వి ఇంటూ 1 ప్లస్ గామా డెల్టా టీ వస్తుంది. ఇది న్యూ వాల్యూమ్ ఫార్ములా. ఓకే. సో గామా ఫార్ములా ఏంటి? బేసిక్గా వి డెల్టా వి డివైడెడ్ బై వి ఇంటూ డెల్టా టీ, అవునా. గామాకి ఇదే కదా రిలేషన్. సో గామాని ఏం రాసుకోవచ్చు మనం? సేమ్ బేసిక్ ఆల్ఫా బీటాకి ఏమైతే రాసామో అదేవిధంగా ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఫర్ 1 డిగ్రీ సెల్సియస్ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఫర్ 1 డిగ్రీ సెల్సియస్ చేంజ్ ఇన్ టెంపరేచర్. దాన్ని బీటాని మనం 100తో మల్టిప్లై చేస్తే ఫ్రాక్షనల్ చేంజ్ వల్ల పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఫర్ ఎవ్రీ 1 డిగ్రీ సెల్సియస్ చేంజ్ ఇన్ టెంపరేచర్ అని చెప్పొచ్చు. ఓకేనా. ఓకే. సో ఇది వాల్యూమ్, న్యూ వాల్యూమ్ యొక్క డిస్కషన్. ఓకే. ఇది స్టోరీ. సో దీని ఇక్కడ కూడా మనం గామాకి ఆల్ఫాకి బీటాకి కూడా మనం రిలేషన్ తీసుకురావచ్చు. సో సపోజ్ వాల్యూమ్ ఇస్ ఈక్వల్ ఒక క్యూబ్ తీసుకున్నాం అనుకో, దేనైనా తీసుకొని అనలైజ్ చేయొచ్చు. క్యూబ్ అవ్వచ్చు, లేకపోతే క్యూబాయిడ్ అవ్వచ్చు, దేనైనా తీసుకోవచ్చు మనం. సో క్యూబ్ తీసుకుందాం, వాల్యూమ్ ఇస్ ఏ క్యూబ్ కదా, న్యూ వాల్యూమ్ ఇస్ వి డాష్. టెంపరేచర్ చేంజ్ చేస్తే దాని యొక్క సైడ్ లెంత్ కూడా మారిపోతుంది. ఒక క్యూబ్ తీసుకున్నాం, హీట్ చేస్తే దాని సైడ్ లెంత్ మారిపోతుంది, వాల్యూమ్ కూడా మారిపోతుంది. ఓకే. సో మారిపోయిన వాల్యూమ్ యొక్క ఫార్ములా ఏంటి? వి ఇంటూ 1 ప్లస్ గామా డెల్టా టీ. మారిపోయిన సైడ్ లెంత్ ఎంత? ఏ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ. ఒక క్యూబ్ యొక్క సైడ్ లెంత్ ఏ తీసుకున్నాను, ఎల్ తీసుకోకుండా ఏ తీసుకున్నాను. ఏదైనా లెంత్ని మనం లెంత్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా డెల్టా టీ అనే రాస్తాం. ఓకేనా. ఇక్కడ ఇంకొన్ని ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి, అవి డిస్కస్ చేస్తాను నెక్స్ట్. సో v into 1 plus gamma delta t is equal to a cube into 1 plus alpha delta t whole cube. So volume is a cube కదా, ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు కదా. అదేవిధంగా 1 plus gamma delta t ని ఆ పక్క ఏదైతే ఉందో 1 plus a plus b whole cube లాగా ఉంది ఫార్ములా, అవునా. a cube is 1 cube plus alpha into delta t whole cube plus
3ab square 3 alpha delta t whole square plus 3 alpha square alpha square into delta t है ना a cube plus b cube plus 3ab square plus 3a square b है ना ఇలా చేయొచ్చు లేదు అంటే మీకు నేను చాలా ప్రీవియస్ క్లాసెస్లో చాలా చోట్ల చెప్పాను 1 plus x whole power n అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత అంటే 1 plus nx ఓకే ఇప్పుడు ఇది x కనుక చాలా చాలా చిన్న వాల్యూ కనుక అయితే 1 కన్నా దాన్ని అప్రాక్సిమేట్గా ఇలా రాసుకోవచ్చు సో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇది ఎందుకు వర్తిస్తుందో చెప్తాను ఎగ్జాంపుల్ 1 plus x whole square ఏంటి 1 plus 2x plus x square a plus b whole square ఫార్ములా మన x కనుక వెరీ స్మాల్ కనుక అయితే ఇఫ్ x ఈజ్ వెరీ వెరీ స్మాల్ x స్క్వేర్ ఈజ్ ఇగ్నోరబుల్ మనం x స్క్వేర్ని ఇగ్నోర్ చేయొచ్చు అప్పుడు ఏం మిగులుతుంది 1 plus 2x చూడండి ఇక్కడ 1 plus x హోల్ స్క్వేర్కి 3 టర్మ్స్ ఉంటాయి కానీ కొన్ని టర్మ్స్ని ఇగ్నోర్ చేయొచ్చు x చాలా చిన్నదైనప్పుడు కొన్ని టర్మ్స్ని ఇగ్నోర్ చేయొచ్చు అప్పుడు అప్రాక్సిమేట్గా 1 plus 2x వస్తుంది అదే 1 plus x హోల్ పవర్ అని ఎవరైనా చెప్తే దాని అప్రాక్సిమేషన్ 1 plus nx అని రాసుకోవచ్చు ఇప్పుడు x కనుక 0.1 కన్నా తక్కువ అలా ఉంటాయి చాలా చిన్న వాల్యూ అయి ఉంటాయి దాన్ని కనుక యూజ్ చేస్తే ఇంకా ఈజీ అయిపోతుంది మన అనాలిసిస్ ఇలా కూడా క్యాన్సిల్ చేసేసుకోవచ్చు మనం ఈజీగా కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఆన్సర్ లేదంటే అది వాడితే మరి బైనామియల్ అప్రాక్సిమేషన్ అంటాం దాన్ని 1 plus gamma delta t is equal to ఇది చూడండి 1 plus x హోల్ పవర్ n లాగా ఉంది సో ఆ పవర్ తీసుకొచ్చి దీని ముందర రాయండి అంతే 3 alpha delta t సో 1 క్యాన్సిల్ 1 తర్వాత డెల్టా t కూడా క్యాన్సిల్ చేసేయచ్చు సో గామా is equal to 3 alpha బీటా is equal to 2 alpha అవునా అదేవిధంగా గామాని బీటాలో కూడా రాసుకోవచ్చు కదా ఆల్ఫా ప్లేస్లో మనం బీటా బై 2 అని రాసుకోవచ్చు ఆల్ఫా ప్లేస్లో బీటా బై 2 రాయండి సో గామా ప్లేస్లో 3/2 బీటా అని కూడా రాసుకోవచ్చు ఓకే ఇది విషయం సో దీంట్లో ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్ సేమ్ స్టోరీ బట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్స్ లైక్ వాటర్ మెర్క్యూరీ ఇలాంటి ఏదైనా లిక్విడ్ అవ్వచ్చు ఒక జార్ ఉంది ఆ జార్లో లిక్విడ్ కొంత హైట్ దాకా ఉంది ఓకే సో లిక్విడ్లో ఉన్న వాల్యూమ్ ఏదైతే ఉందో దాన్ని వి అందాం లిక్విడ్ యొక్క వాల్యూమ్ ఏదైతే ఉందో ఒరిజినల్గా దాన్ని వి అందాం ఇది ఒరిజినల్ లెవెల్ సో లిక్విడ్స్కి కూడా అదే బేసిక్ డెల్టా వి చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ ఇస్ ఈక్వల్ టు మనకు సేమ్ కాన్సెప్ట్ గామా ఆఫ్ లిక్విడ్ ఇంటూ గామా ఇంటూ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ డెల్టా టీ చూడండి ఇక్కడ అన్నిటికీ సబ్స్క్రిప్ట్ రాస్తున్నా ఎందుకు తెలుసా లిక్విడ్ని డైరెక్ట్గా మనం హీట్ చేయలేం బౌల్లోనే హీట్ చేయాలి అవునా బౌల్ని హీట్ చేస్తే ఏమవుతుంది బౌల్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది కదా కాకపోతే గామా వాల్యూ అంటే వాటర్ ఎక్స్పాండ్ అయ్యేదాంతో పోలిస్తే బౌల్ ఎక్స్పాండ్ అయ్యేదాన్ని మనం ఇగ్నోర్ చేసేయచ్చు వాటర్ అంత ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది వాటర్ ఒక 100 times ఎక్స్పాండ్ అయితే ఇది 1 time 2 times ఎక్స్పాండ్ అవుతుంది అంటే వాటర్తో పోలిస్తే బౌల్ యొక్క ఎక్స్పాన్షన్ని మనం ఇగ్నోర్ చేసే అంత తక్కువ ఎక్స్పాండ్ అవుతుంది సో సాలిడ్స్ కన్నా లిక్విడ్స్ బాగా ఎక్కువ ఎక్స్పాండ్ అవుతాయి గ్యాసెస్ ఇంకా విపరీతంగా ఎక్స్పాండ్ అవుతాయి సో టెంపరేచర్ చేంజ్ చేసే కొద్దీ సాలిడ్స్ కొద్దిగానే ఎక్స్పాండ్ అవుతాయి లిక్విడ్స్ చాలా ఎక్కువ ఎక్స్పాండ్ అవుతాయి గ్యాసెస్ విపరీతంగా ఎక్స్పాండ్ అవుతాయి అంటే గామా వాల్యూ డిఫరెంట్ స్టేట్లో ఉన్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది గామా అండ్ ఆల్ఫా రిలేషన్ రాసుకున్నాం కదమ్మా గామా అండ్ ఆల్ఫా ఇందాకే వచ్చింది కదా గామా అండ్ ఆల్ఫా ఇస్ 3 alpha గామా అనేది వాల్యూమ్కి సంబంధించింది వాల్యూమ్లో 3 dimensions ఉన్నాయి లెంత్ బ్రెడ్త్ హైట్ సంథింగ్ లైక్ 3 dimensions ఆర్ఎల్స్ ఏ క్యూబ్ ఓకే సో లెంత్లో ఒక డైమెన్షన్ ఉంది అందుకే ఆల్ఫా సో ఏరియాలో 2 dimensions ఉన్నాయి కాబట్టి 2 times ఆల్ఫా వాల్యూమ్కి సంబంధించి 3 dimensions ఉన్నాయి కాబట్టి 3 alpha గామా వచ్చి 3 alpha ఓకే ఓకే సో మనం ఈ లిక్విడ్ ఎంత అయితే ఉందో ఆ లిక్విడ్ ఎంత ఎక్స్పాండ్ అవుతుంది టెంపరేచర్స్ అంటే ఆ లిక్విడ్ యొక్క గామా వాల్యూని మనం యూస్ చేసుకోవాలి ఓకే సో న్యూ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్
వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ని విఎల్ అన్నాం. న్యూ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ ఈక్వల్ టు ఒరిజినల్ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ 1 ప్లస్ గామా ఆఫ్ లిక్విడ్ ఇంటూ డెల్టా టీ. గామా ఆఫ్ లిక్విడ్ ఇంటూ డెల్టా టీ. ఓకే, ఈ గామా ఆఫ్ లిక్విడ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ కోఎఫిషియంట్ ఆఫ్ రియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్ అని చెప్తారు. అంటే గామా ఆఫ్ లిక్విడ్ ఒరిజినల్ గామా ఏదైతే ఉందో లిక్విడ్కి దాన్ని మనం కోఎఫిషియంట్ ఆఫ్ రియల్ ఎక్స్పాన్షన్ అని చెప్తాం. సార్ అది రియలే కదా. ఓకే, రియల్ అని ఎందుకు చెప్తున్నాం అంటే ఇంకొక పారామీటర్ డిఫైన్ చేస్తాం మనం ఇక్కడ, అపారెంట్ ఎక్స్పాన్షన్ అని ఇంకోటి డిఫైన్ చేస్తాం. దానివల్ల మనకు రియల్ అని చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో ఇది మనకు తెలిసిన స్టోరీ. ఇంతకుముందు సాలిడ్స్కి డిస్కస్ చేసాం, ఇప్పుడు లిక్విడ్స్కి డిస్కస్ చేస్తాం. స్టోరీ అయితే సేమ్, ఇక్కడ దాకా స్టోరీ అంతా సేమ్. సో ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం హీట్ చేసాం. హీట్ చేస్తే దాని యొక్క లెవెల్ పెరిగింది, దాని యొక్క లెవెల్ ఇంక్రీజ్ అయింది కొద్దిగా. ఓకేనా, టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ ఎంత మారిందంటే ఇంత మారింది. బౌల్ యొక్క ఎక్స్పాన్షన్ ఏమీ లేకపోతే మన కళ్ళకి ఎంత కనిపిస్తుందో ఎక్స్పాన్షన్ అంతే యాక్చువల్గా జరిగింది. కానీ బౌల్ కూడా ఎక్స్పాండ్ అయిందనుకో, అయితే ఏమవుతుంది? బౌల్ పెద్దదైపోతే వాటర్ లెవెల్ తగ్గిపోతుంది కదా. బౌల్ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ వాటర్ లెవెల్ ఉండాల్సిన దానికన్నా కొంచెం తగ్గుతుంది కదా. సో బౌల్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఏమవుతుంది తెలుసా, మన కళ్ళకు కనిపించేది వేరు, కానీ యాక్చువల్గా జరిగింది వేరు. మన కళ్ళకు కనిపించేదాన్ని అపారెంట్ ఎక్స్పాన్షన్ అంటాం, యాక్చువల్గా జరిగిన దాన్ని రియల్ ఎక్స్పాన్షన్ అంటాం. మన కళ్ళకు కనిపించేదాన్ని అపారెంట్ ఎక్స్పాన్షన్ అంటాం, యాక్చువల్గా జరిగిన దాన్ని రియల్ ఎక్స్పాన్షన్ అంటాం. ఓకేనా, సో ఓకే, సో డెల్టా వి ఆఫ్ సాలిడ్ అంటే ఈ బౌల్ని సాలిడ్ అంటున్నాను. సాలిడ్లో వాల్యూమ్ ఎంత చేంజ్ అయి ఉంటుంది? టెంపరేచర్ వల్ల డెఫినెట్గా చేంజ్ అవుతుంది కదా. చేంజ్ అయింది, ఎంత చేంజ్ అవుతుంది? గామా ఆఫ్ సాలిడ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఇంటూ డెల్టా టీ. కరెక్టేనా? కానీ మనకు ఎంత వాల్యూమ్ ఇంపార్టెంట్? లిక్విడ్ యొక్క వాల్యూమ్ ఎంత ఉందో అంత దూరంలో ఎంత వాల్యూమ్ చేంజ్ అనేది ఇంపార్టెంట్. ఆర్ఎల్స్ బౌల్ నిండా ఊహించుకోండి, వాటర్ని బౌల్ నిండా ఊహించేసుకుంటే అన్ని వాల్యూమ్స్ సేమ్ అయిపోతాయి, అన్ని వాల్యూమ్స్ కూడా సేమ్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ దాకా ఎంత ఎక్స్పాండ్ అయిందని ఇంపార్టెంట్. టోటల్ బౌల్ వాల్యూమ్ ఎంత ఇంక్రీజ్ అయినా వాటర్ ఎంత వాల్యూమ్ లోపల ఉంది అనేది మనకి ఇంపార్టెంట్. సో కాబట్టి నేను ఆ వాల్యూమ్ని ఇక్కడ ఎంత వాల్యూమ్ రాశానో అంతే వాల్యూమ్ రాస్తున్నాను. వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ ఇక్కడ విఎస్ అంటే టోటల్ బౌల్ యొక్క ఎక్స్పాన్షన్ ఎంతో కనుక్కోవాలంటే ఇలా చేయొచ్చు, వాల్యూమ్ ఆఫ్ ద బౌల్ పెట్టచ్చు. కానీ ఓన్లీ వాటర్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాటర్ ఎంత దూరం ఉందో అంత మాత్రమే తీసుకోవాలి. ఓకేనా, సో ఇది ఎంత చేంజ్ అయింది, ఇది ఎంత చేంజ్ అయింది. సో ఈ చేంజ్లో నుంచి టోటల్ లిక్విడ్ ఎంత ఎక్స్పాండ్ అయింది, టోటల్ లిక్విడ్ ఎంత వాల్యూమ్ చేంజ్ అయింది, దాంట్లో నుంచి సాలిడ్ ఎంత చేంజ్ అయిందో తీసేస్తే మన కళ్ళకి కనిపించే ఎక్స్పాన్షన్ అది. బౌల్ పెరిగిపోయింది, వాటర్ లెవెల్ కొంచెం తగ్గిపోతుంది కదా. మనకు కనిపించాల్సినంత ఎక్కువ హైట్ ఎంతైతే హైట్ పెరగాలో అంత హైట్ కనిపించదు, కొంచెం తక్కువ హైట్ కనిపిస్తుంది. మన కళ్ళకి కనిపించేది ఏదైతే ఉందో అది అపారెంట్ ఎక్స్పాన్షన్ అంటాం. అపారెంట్ ఎక్స్పాన్షన్ ఎంత? అపారెంట్ ఎక్స్పాన్షన్ డెల్టా వి అపారెంట్ is equal to delta V of liquid minus delta V of solid, which is equal to gamma of liquid minus gamma of solid into volume of liquid into delta T. Okay, so or else delta V apparent or else change in volume అంటున్నాం. చేంజ్ ఇన్ వాల్యూమ్ ఏం చేస్తున్నాం? దేని యొక్క చేంజ్ ఇన్ వాల్యూమ్ గురించి మాట్లాడుతున్నాం, దాని యొక్క గామా వాల్యూతో మల్టిప్లై చేస్తున్నాం, దాని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్తో మల్టిప్లై చేస్తున్నాం. సో గామా డెల్టా వి అపారెంట్ ఇస్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఏదైతే, సో ఇక్కడ ఏ విధంగా గామా ఆఫ్ లిక్విడ్తో మల్టిప్లై చేస్తున్నాం, గామా ఆఫ్ సాలిడ్తో మల్టిప్లై చేస్తున్నాం. అదేవిధంగా గామా అపారెంట్ అంటున్నాను నేను ఇక్కడ. గామా అపారెంట్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ డెల్టా టీ అని రాస్తున్నాను. సో ఇక్కడ మీరు గమనిస్తే గామా అపారెంట్ ఎంత? గామా అంటే బేసిక్గా మీనింగ్ ఏంటి? ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్. గామా ఆఫ్ లిక్విడ్ ఏం చెప్తుంది? ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ ఫర్ ఎవ్రీ 1 degree చేంజ్ ఇన్ టెంపరేచర్. గామా ఆఫ్ సాలిడ్ ఏం చెప్తుంది? ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ద సాలిడ్ ఫర్ ఎవ్రీ 1 degree చేంజ్ ఇన్ టెంపరేచర్. గామా అపారెంట్ ఏం చెప్తుంది? ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ద అపారెంట్ ఎక్స్పాన్షన్, మన కళ్ళకు కనిపించే ఎక్స్పాన్షన్. గామా అపారెంట్ ఏం చెప్తుంది? మన కళ్ళకు కనిపించే ఎక్స్పాన్షన్ ఏదైతుందో అది ఫ్రాక్షనల్గా ఎంత చేంజ్ అవుతుంది 1 degree చేంజ్కి అనేది చెప్తుంది.
సో గామా అపారెంట్ యాక్చువల్గా ఏంటి, గామా ఆఫ్ లిక్విడ్ మైనస్ గామా ఆఫ్ సాలిడ్. చాలా సింపుల్ చూడండి, గామా ఆఫ్ లిక్విడ్ మైనస్ గామా ఆఫ్ సాలిడ్. అంటే లిక్విడ్ ఎక్స్పాండ్ అవుతుంది, దాంట్లో సాలిడ్ ఎంత ఎక్స్పాండ్ అవుతుందో తీసేస్తే మన కళ్ళకు కనిపించే ఎక్స్పాన్షన్ వస్తుంది. ఓకేనా, మన కళ్ళకు కనిపించే ఎక్స్పాన్షన్ వస్తుంది. సో వి రియల్ డెల్టా వి రియల్ కావాలంటే, రియల్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ కావాలంటే లిక్విడ్కి గామా ఆఫ్ లిక్విడ్ తీసుకొని దాన్ని ఒరిజినల్ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్తో మల్టిప్లై చేయండి, డెల్టా టీతో మల్టిప్లై చేయండి. అదే గామా వి అపారెంట్ కావాలి అంటే, అపారెంట్ ఎక్స్పాన్షన్, అపారెంట్ చేంజ్ ఇన్ ఎక్స్పాన్షన్ కావాలి అంటే గామా అపారెంట్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ డెల్టా టీతో మల్టిప్లై చేయండి. గామా అపారెంట్ అంటే తెలుసు కదా, గామా ఆఫ్ లిక్విడ్ మైనస్ గామా ఆఫ్ సాలిడ్. జనరల్గా లిక్విడ్స్ యొక్క గామా ఆఫ్ లిక్విడ్స్ ఈస్ వెరీ వెరీ హై కంపేర్డ్ టు గామా ఆఫ్ సాలిడ్స్. చాలా చాలా ఎక్కువ ఉంటుంది, చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ అండ్ గామా ఆఫ్ గ్యాసెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో గామా ఆఫ్ లిక్విడ్ విపరీతంగా గామా ఆఫ్ సాలిడ్తో పోలిస్తే చాలా ఎక్కువ ఉంటుంది. సో అపారెంట్ ఎక్స్పాన్షన్, రియల్ ఎక్స్పాన్షన్ మోర్ ఆర్ లెస్ సిమిలర్గానే ఉంటాయి, గామా వాల్యూ ఎలా తెలుస్తుంది? ఎక్స్పెరిమెంటల్గా కనుక్కోవడమే. లైక్ 100 డిగ్రీలు ఎక్స్పాండ్ చేసావు, 100 డిగ్రీలు టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసావు, వాటర్లో బౌల్లో వాటర్ తీసుకో, వాటర్ని 100 డిగ్రీలు టెంపరేచర్ని ఇంక్రీజ్ చేయి. ఓకే, ఏ బౌల్ తీసుకుంటావు అంటే దాని యొక్క ఆల్ఫా వాల్యూ తక్కువ అంటే గామా వాల్యూ కూడా తక్కువే ఉంటుంది. ఓకే, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా క్వశ్చన్స్లో మీకు గామా ఇవ్వరు, ఆల్ఫానే ఇస్తారు. దాన్ని 3తో మల్టిప్లై చేసి గామా తెచ్చుకొని తర్వాత దాన్ని యూజ్ చేసి క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో గామా వాల్యూ మనం ప్రాక్టికల్గా కనుక్కోవడం ఎలా అంటే, ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి, వాటర్ తీసుకోండి, దాన్ని హీట్ చేయండి, 100 డిగ్రీలు హీట్ చేయండి. 100 డిగ్రీలు హీట్ చేస్తే ఎంత పర్సెంటేజ్ చేంజ్ వస్తుందో కనుక్కోండి. ఓకే, వాటర్ 1 లీటర్ ఉంది, 1.1 లీటర్ అయింది, 1.1 లీటర్ అయింది అంటే 10% చేంజ్ వచ్చిందనేగా. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 10% చేంజ్ వచ్చిందని. 100 డిగ్రీలకి 10% చేంజ్ వచ్చిందంటే 1 డిగ్రీకి ఎంత చేంజ్ వస్తుంది? 100 డిగ్రీలకి 10% అంటే 1 డిగ్రీకి 0.1%, 1 డిగ్రీకి 0.1%. ఓకే, డెఫినేషన్ ఆఫ్ గామా అంటే ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఫర్ 1 డిగ్రీ సెల్సియస్ చేంజ్ ఇన్ టెంపరేచర్. అవునా, సో ఫ్రాక్షనల్ చేంజ్ కావాలి మనకు. పర్సెంటేజ్ చేంజ్ అంతా 1 డిగ్రీకి 0.1%. ఫ్రాక్షనల్ చేంజ్ అంటే దాన్ని 100తో డివైడ్ చేయండి. 0.1%ని నార్మల్ స్కేల్లోకి మార్చడం అంటే 100తో డివైడ్ చేయడం అంటే 0.001 అంటే 10⁻³ అని చెప్పొచ్చు ఎక్స్పెరిమెంటల్గా. అంటే రియల్గా అబ్జర్వ్ చేస్తే 1 లీటర్ కాస్త 1.1 లీటర్ అయితే అవ్వదుగా, ఇంకా చాలా తక్కువ ఉంటుందిగా. సో యాక్చువల్గా ఆల్ఫా వాల్యూ ఇంకా తక్కువగా ఉంటుంది. ఓకే, అది విషయం. రైట్, సో క్వశ్చన్ చేయండి ఇది. అట్లనా, గామా వాళ్ళు గ్యారంటీగా క్వశ్చన్లు ఇస్తారమ్మా, మనల్ని ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. మన నుంచి ఆల్ఫా గామా బీటా వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఓకేనా, వాళ్ళు ఎలా డిటర్మైన్ చేస్తారంటే ఎక్స్పెరిమెంటల్గా కనుక్కుంటారు. దాని టెంపరేచర్ ఇంక్రీజ్ చేసి దాని చేంజ్ లెంత్ కనుక్కొని మనకు తెలిసిన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి కనుక్కుంటారు. బట్ మనకు ఎగ్జామ్లో గ్యారంటీగా ఆల్ఫా వాల్యూనో బీటా వాల్యూనో గామా వాల్యూనో ఏదో ఒకటి ఇస్తారు. దాన్ని బట్టి మనకు కావాల్సిన ఇంకో వాల్యూ కనుక్కోవచ్చు. సో గామా కావాల్సిన చోట కూడా గామా ఇవ్వరు, జనరల్గా ఆల్ఫా ఇస్తారు. లిక్విడ్స్కి ఎప్పుడు గామాని ఇస్తారు, ఎందుకంటే లిక్విడ్స్కి ఆల్ఫా అనేది ఉండదు, ఆల్ఫా అనే కాన్సెప్టే ఉండదు, లీనియర్ ఎక్స్పాన్షన్ ఉండదు. సో లిక్విడ్స్కి ఎప్పుడైనా సరే వాళ్ళు గామాని ఇస్తారు. కానీ సాలిడ్స్కి ఇచ్చేటప్పుడు ఆల్ఫా ఇవ్వచ్చు, బీటా ఇవ్వచ్చు, గామా ఇవ్వచ్చు. జనరల్గా ఆల్ఫా ఇస్తుంటారు సాలిడ్స్కి. దాన్ని 3తో మల్టిప్లై చేసుకొని గామా తెచ్చుకొని గామాని మనం క్వశ్చన్స్లో వాడాల్సి ఉంటుంది. రైట్, సో కాపర్ రాడ్ ఆఫ్ 88 centimeters and an aluminum rod of unknown length have their increase in length independent of increase in temperature. So length of aluminum rod is, so increase in length of copper rod enta L alpha delta T, correct ena? L alpha delta T or alpha into L into delta T. Okay, so length of copper rod, alpha of copper rod, okay, and delta T.
అదేవిధంగా డెల్టా ఎల్ ఆఫ్ ఇంకోటి ఏంటి అల్యూమినియం రాడ్. అల్యూమినియం రాడ్ ఇస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ అల్యూమినియం ఇంటూ ఆల్ఫా ఆఫ్ అల్యూమినియం ఇంటూ డెల్టా టీ. హ్యావ్ దేర్ ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. సో ఇండిపెండెంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ అంట. సో అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ సేమ్ అన్నట్టు చెప్తున్నారు. సో డెల్టా ఎల్ ఆఫ్ కాపర్, వాటి యొక్క లెన్స్ తెలియదంట, అన్నోన్ లెన్స్ అంటున్నారు. హ్యావ్ దేర్ ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. సో డెల్టా ఎల్ ఆఫ్ కాపర్ ఇస్ ఈక్వల్ టు డెల్టా ఎల్ ఆఫ్ అల్యూమినియం. అదే కదా ఇచ్చింది. హ్యావ్ దేర్ ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఎంత టెంపరేచర్ చేంజ్ చేసినా ఈ రెండు రాడ్స్లో వచ్చిన చేంజ్ ఇన్ లెంత్ ఏదైతే ఉందో, డెల్టా ఎల్ ఏదైతే ఉందో, ఆ రెండు సమానం అంటున్నారు రెండు రాడ్స్కి కూడా. సో ఎల్ ఆఫ్ కాపర్ ఇంటూ ఆల్ఫా ఆఫ్ కాపర్ ఇంటూ డెల్టా టీ ఇస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ అల్యూమినియం ఇంటూ ఆల్ఫా ఆఫ్ అల్యూమినియం ఇంటూ డెల్టా టీ. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్ అన్నారు. ఎంత ఇంక్రీజ్ చేసినా డెల్టా ఎల్స్ ఏమంటున్నారు. సో L1 ఇట్స్ లైక్ L1 ఆల్ఫా 1 ఈక్వల్ టు L2 ఆల్ఫా 2 జరుగుతున్నట్టు. సో లెంత్స్ ఇచ్చారు కదా మన కాపర్కి 88 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. నేను సెంటీమీటర్స్లోనే సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా. సో ప్రాబ్లం ఏం లేదు, అవసరం లేని చోట యూనిట్స్ కన్వర్షన్ అవసరం లేదు. సో యా, నెక్స్ట్ ఆల్ఫా వచ్చేసి కాపర్కి ఆల్ఫా ఎంత 1.7 ఇంటూ 10⁻⁻5. చూడండి వాల్యూ చూడండి, 10⁻�5లో ఉంది, అంత చిన్న వాల్యూ ఆల్ఫా. ఇస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ అల్యూమినియం తెలియదు, మనం అదే కనుక్కోవాలి. ఆల్ఫా ఆఫ్ అల్యూమినియం ఎంత 2.2 ఇంటూ 10⁻⁻5. సో 10⁻⁻5 క్యాన్సిల్ చేసేయచ్చు. సో 2.2తో దీన్ని క్యాన్సిల్ చేస్తే 22 4s ఆర్ 88, 40 అవుతుంది. 2.2 కదా, అక్కడ 22 లేదు, 2.2 ఉంది కాబట్టి 40. సో ఎల్ ఆఫ్ అల్యూమినియం ఇస్ ఈక్వల్ టు 40 ఇంటూ 1.7. ఇక్కడ సెంటీమీటర్స్లో సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి ఫైనల్ ఆన్సర్ కూడా సెంటీమీటర్స్లోనే వస్తుంది. సో 17 4s ఎంత, 17 2s 34, 34 to 68 సెంటీమీటర్స్. ఓకేనా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రాస్ అండ్ స్టీల్ రాడ్స్ ఆర్ ఆల్ఫా 1 and alpha 2. Lengths of brass and steel rods are L1 and L2 respectively. If L2 minus L1 is maintained same at all temperatures, which of the following relation holds good? So change in length same ఉంటుందంట. So L2 minus L1 is constant అంట. ఓకే. సో టెంపరేచర్ మార్చావు, అప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ మారితే ఇది మారుతుంది, ఇది కూడా మారుతుంది, కానీ వాటి యొక్క డిఫరెన్స్ మారట్లేదంట. టెంపరేచర్ మారితే రెండింటి యొక్క లెన్స్ మారుతున్నాయి, కానీ వాటి రెండింటి మధ్య డిఫరెన్స్ మారట్లేదు. సో టెంపరేచర్ మారితే ఇది L2 ఇంటూ 1 ప్లస్, ఓకే, 1 ప్లస్ ఆల్ఫా 2 డెల్టా టీ మైనస్ L1 వచ్చేసి టెంపరేచర్ మారే కొద్దీ ఈ రెండు మారుతున్నాయి కదా, L1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా 1 డెల్టా టీ. ఇది కాన్స్టెంట్గా ఉండాలంట. ఇది కాన్స్టెంట్గా ఉండాలి అంటే ఈ రెండు ఒకదాన్ని ఒకటి క్యాన్సిల్ చేసుకుంటేనే జరుగుతుంది. అట్లా టెంపరేచర్ మారే కొద్దీ ఈ రెండు ఇండివిజువల్గా మారుతున్నాయి, కానీ రెండింటి మధ్య డిఫరెన్స్ మారట్లేదు అని చెప్తున్నారు. ఇండివిజువల్గా మారుతున్నాయి కానీ డిఫరెన్స్ మారట్లేదు. ఓకే. సో అంటే రెండు డిఫరెన్స్ మారకూడదంటే L2 మైనస్ L1 ప్లస్ L2 ఆల్ఫా 2 డెల్టా టీ మైనస్ L1 ఆల్ఫా 1 డెల్టా టీ షుడ్ బి కాన్స్టెంట్. వాళ్ళు ఇది జరుగుతుందని చెప్పారు. ఇది జరుగుతుందంటే ఇది కూడా జరగాలి అంటే ఈ రెండు ఈక్వేషన్స్ సేమ్ ఈక్వేషన్స్ ఇలా జరుగుతుందని చెప్పాడంటే మీనింగ్ ఇది 0 అవ్వాలనే అర్థం. దిస్ షుడ్ బికమ్ 0. అది 0 అవ్వాలంటే L2 ఆల్ఫా 2 డెల్టా టీ షుడ్ బి ఈక్వల్ టు L1 ఆల్ఫా 1 డెల్టా టీ. సో డెల్టా టీ క్యాన్సిల్ చేసేస్తే L1 ఆల్ఫా 1 ఈక్వల్ టు L2 ఆల్ఫా 2, L1 ఆల్ఫా 1 ఈక్వల్ టు L2 ఆల్ఫా 2. ఓకేనా. ఆప్షన్ డి. అలాగే అమ్మా. ఓకేనా. ఇంకో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
నెక్స్ట్ 5 minutes క్లోజ్ చేసేద్దాం సెషన్ని. ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత డిస్కస్ చేద్దాం. మళ్ళీ నాకు ఇంకో సెషన్ ఉంది, 8 o'clock వేరే సెషన్ ఉంది. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకున్నారా? The value of coefficient of volume expansion of glycerin is 5 into 10 power minus 4. The fractional change in the density of glycerin for a rise of 40 degrees Celsius rise in temperature. ఇక్కడ డెన్సిటీ గురించి నేను డిస్కస్ చేయలేదు, ఇక్కడ ఒక్కసారి డిస్కస్ చేస్తాను. సో న్యూ వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు V ఇంటూ 1 ప్లస్ గామా డెల్టా టీ. అవునా, గామా అనేది మనకి ఎప్పుడు కూడా వాల్యూమ్ చేంజ్కి సంబంధించింది, బీటా అంటే ఏరియా చేంజ్కి సంబంధించింది, ఆల్ఫా అనేది లెంత్ చేంజ్కి సంబంధించింది. సో డెన్సిటీ కంటూ సపరేట్గా కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఏమీ డిఫైన్ చేయలేదు. మనకు ఉన్నది ఆల్ఫా బీటా గామా మూడే. డెన్సిటీకి సంబంధించి కొత్త పారామీటర్ ఏమీ డిఫైన్ చేయలేదు. ఓకే, సో వాల్యూమ్ వచ్చేసి, సో ఒక ఆబ్జెక్ట్ని మనం హీట్ చేసామనుకో, దీని మాస్ m, దీని యొక్క వాల్యూమ్ v, డెన్సిటీ d. ఓకే, దీన్ని హీట్ చేసామంటే దాని వాల్యూమ్ మారుతుంది, డెన్సిటీ కూడా మారుతుంది. వాల్యూమ్ మారితే డెన్సిటీ మారాలిగా, కానీ మాస్ మారదు. అది అర్థం చేసుకోవాలి మీరు. బికాస్ మాస్ కాంట్ చేంజ్ బికాస్ ఆఫ్ హీటింగ్. వాల్యూమ్ చేంజ్ అవ్వడం అంటే ఏంటి, పెద్దదవుతుంది. పెద్దగా అవడం వల్ల డెన్సిటీ తగ్గిపోతుంది, డెన్సిటీ తగ్గి వాల్యూమ్ పెరుగుతుంది. అదే టెంపరేచర్ తగ్గిస్తే వాల్యూమ్ తగ్గి డెన్సిటీ పెరుగుతుంది. బట్ ఫైనల్గా టోటల్ మాస్ అయితే మారదు, బికాస్ మాస్ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. సో మాస్ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. సో వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్గానే ఉంటుంది. సో కాబట్టి మనం న్యూ వాల్యూమ్ నేమ్ రాసుకోవచ్చు, మనం మాస్ డివైడెడ్ బై న్యూ డెన్సిటీ అని రాసుకోవచ్చు. మాస్ డివైడెడ్ బై ఓల్డ్ డెన్సిటీ అని రాసుకోవచ్చు. 1 ప్లస్ గామా డెల్టా టీ. సో మాస్ క్యాన్సిల్ చేసేస్తే d డాష్ ఇస్ ఈక్వల్ టు, d డాష్ అటు పక్కన పంపించండి, మిగతా అంతా ఇటు పక్కన పంపించండి. d డివైడెడ్ బై 1 ప్లస్ గామా డెల్టా టీ. చూడండి, ఇది పర్ఫెక్ట్ రిలేషన్ ఫర్ డెన్సిటీ. మనకు లెంత్కి, ఏరియాకి, వాల్యూమ్కి దట్ పారామీటర్ ఇంటూ 1 ప్లస్ కోఎఫిషియంట్ ఇంటూ డెల్టా టీ లాగా వచ్చింది. బట్ డెన్సిటీ డినామినేటర్లో వస్తుంది, ఎందుకంటే డెన్సిటీ సపరేట్గా ఏం డిఫైన్ చేయాలి, మనం డెన్సిటీని వాల్యూమ్ నుంచి తెచ్చుకుంటున్నాం. ఓకేనా, రైట్. సో దీన్ని మనం కావాలంటే ఇలా రాసుకోవచ్చు, d ఇంటూ 1 ప్లస్ గామా డెల్టా టీ హోల్ పవర్ -1 రాసుకోవచ్చా? గామా చాలా చిన్న వాల్యూ కదా, డెల్టా టీతో మల్టిప్లై చేసిన తర్వాత కూడా చాలా చిన్న వాల్యూగా ఉంటుంది కదా, ఎందుకంటే గామా 10⁻⁵లో ఉంటుంది. డెల్టా టీ 100 వేసుకున్న ఈ వాల్యూ 10⁻⁵లో ఉంటుంది. సో మనం 0.1 కన్నా తక్కువ ఉంటే కూడా హ్యాపీగా ఎక్స్ వాల్యూని చాలా చిన్న వాల్యూగా ఊహించుకొని 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎన్ఎక్స్ అప్రాక్సిమేషన్ వాడుకోవచ్చు కదా. సో దీని యొక్క అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంత, d ఇంటూ ఈ -1ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, 1 మైనస్ గామా డెల్టా టీ. సో డెన్సిటీ, టెంపరేచర్తో ఏమవుతుంది, టెంపరేచర్తో వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రొవైడెడ్ గామా ఈజ్ పాజిటివ్. ఓకే, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ వాల్యూమ్ పెరుగుతుంది, డెన్సిటీ తగ్గుతుంది జనరల్గా. కానీ ఆల్ఫా నెగిటివ్ ఉన్న కేసెస్లో అంటే గామా కూడా నెగిటివ్ ఉంటుంది. అలా ఆల్ఫా కానీ గామా కానీ నెగిటివ్ ఉంటే ఏదైనా మెటీరియల్కి ఆర్ ఎల్స్ ఏదైనా లిక్విడ్కి, దాని మీనింగ్ ఏంటంటే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే దాని వాల్యూమ్ తగ్గుతుందని అర్థం. ఓకే, అలాంటి కేసెస్లో, వాల్యూమ్ తగ్గే కేసెస్లో డెన్సిటీ పెరుగుతుంది. రైట్. సో d డాష్ యాక్చువల్ ఫార్ములా అయితే 1 ప్లస్ గామా, d డివైడెడ్ బై 1 ప్లస్ గామా డెల్టా, ఇది యాక్చువల్ ఫార్ములా. దీని అప్రాక్సిమేషన్ వచ్చేసి మనం d ఇంటూ 1 మైనస్ గామా డెల్టా టీ లాగా రాసుకోవచ్చు. మామూలుగా మనకు వాల్యూమ్కి లెంత్కి 1 ప్లస్ లాగా వచ్చింది కదా ఫార్ములా, డెన్సిటీకి ఒక్కదానికి మనకు అప్రాక్సిమేషన్ ఫార్ములా 1 మైనస్ లాగా వస్తుంది. ఇది యాక్చువల్, ఇది అసలైన ఫార్ములా, ఇది అప్రాక్సిమేషన్. హ్యాపీగా అప్రాక్సిమేషన్తో వెళ్ళిపోవచ్చు, అనాలిసిస్ ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో శరణ్ కొంచెం టైం తక్కువగా ఉంది కదా, సో మనం డిస్కస్ చేద్దాం డెఫినెట్గా. రేపు నాకు కొంచెం టైం ఉంటుంది బాగానే. 40 థర్మోమీటర్ నేను ట్రై చేస్తాను డిస్కస్ చేయడానికి. రేపు కెలోరీమెట్రీ నా టార్గెట్. సో కెలోరీమీటర్తో పాటు 40 థర్మోమీటర్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా, నువ్వు క్లాస్కి వస్తే డిస్కస్ చేస్తావు, ఎందుకంటే నీ ఇక్కడి కోసమే డిస్కస్ చేయాలి కాబట్టి నువ్వు క్లాస్కి వచ్చి వింటే డెఫినెట్గా డిస్కస్ చేస్తావు. సో నెక్స్ట్ చూడండి ఒకసారి, ఇంతకుముందు క్వశ్చన్ ఒకటి మధ్యలో ఉంది కదా, ఆ క్వశ్చన్కి వెళ్దాం. నేను డెన్సిటీ గురించి డిఫైన్ చేశాను ఇక్కడ. సో ఒకసారి దీన్ని అప్లై చేయండి. ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ద డెన్సిటీ ఆఫ్ గ్లిసరిన్ ఫర్ అ రైజ్ ఆఫ్ 40 degrees ఇన్ టెంపరేచర్. సో డెన్సిటీ ఫార్ములా మనకు తెలుసు కదా, d డాష్ ఇస్ ఈక్వల్ టు d ఇంటూ 1 మైనస్ గామా డెల్టా టీ. వాట్ ఈస్ గామా హియర్? గామా ఇస్ కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. డెన్సిటీ కంటూ సపరేట్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఉండదు. వాల్యూమ్కి ఏదైతే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఉందో దాన్నే వాడతాం. సో వాళ్ళు ఏమడుగుతున్నారు ఇక్కడ,
ఫ్రాక్షనల్ చేంజ్ అండి. ఫ్రాక్షనల్ చేంజ్ అంటే ఏంటి? ఫ్రాక్షనల్ చేంజ్ అంటే డెల్టా డి డివైడెడ్ బై డి అని అర్థం, అవునా? ఓకే, సో డి డాష్ is equal to d minus d into gamma into delta t. So d dash d minus d dash, d dash అటు పక్క పంపించండి, మిగతా అంతా ఇటు పక్క పంపించండి. ఓకేనా? d minus d dash is equal to gamma into delta t. దీని ఇటు పక్క పంపించా, దీని ఇటు పక్క పంపించా. ఓకేనా? వన్ సెకండ్. d ఇంటూ d కూడా ఉంది, మై మిస్టేక్. సో d ఇంటూ 1 ప్లస్ మైనస్ d ఇంటూ గామా ఇంటూ డెల్టా t. సో ఇక్కడ d ఉంది, ఈ d ఇంటి పక్క తీసుకురండి. d మైనస్ d డాష్ డివైడెడ్ బై d ఇస్ ఈక్వల్ టు గామా డెల్టా t. సో డెల్టా d మైనస్ d డాష్ అంటే చేంజ్ ఇన్ డెన్సిటీనేగా, డివైడెడ్ బై d ఇస్ ఈక్వల్ టు గామా డెల్టా t. అదేగా మనకు కావాల్సింది. ఆర్ఎల్స్ గామా మీనింగ్ గుర్తు తెచ్చుకుంటే కూడా చాలా ఈజీగా చెప్పేసి దీన్ని. గామా మీనింగ్ గుర్తు తెచ్చుకుంటే మీరు చాలా ఈజీగా చెప్పొచ్చు. గామా మీనింగ్ ఏంటి? ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఫర్ 1 degree రైజ్ ఇన్ టెంపరేచర్. గామా మీనింగ్. దాన్ని డెల్టా టీతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకు? టోటల్ ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ వస్తుంది. ఓకే, టోటల్ ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ వస్తుంది. సో ఎంత ఫ్రాక్షనల్ చేంజ్ వాల్యూమ్లో వస్తుందో డెన్సిటీలో అంత తగ్గుతుంది. దీంట్లో ఎంత పెరుగుతుందో దాంట్లో అంత తగ్గుతుంది, అవునా? రైట్. సో వచ్చేసి ఈక్వల్ టు గామా వచ్చేసి 5 into 10⁻⁻⁴ ఇంటూ డెల్టా టీ అంతా 40 degrees. సో 5 4s 20, 200 అవుతుంది. సో 200 into 10⁻⁻⁴ వచ్చేసి 0.02. సో మీరు గమనిస్తే నేను ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ఆల్ఫా అంటే ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ లెంత్, బీటా అంటే ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ఏరియా అని ఎందుకు డిఫైన్ చేశానంటే ఇలాంటి క్వశ్చన్స్లో ఆ డెఫినేషన్ మీకు కరెక్ట్గా అర్థమై ఉంటే వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ద కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్. డెన్సిటీ ఆఫ్ వాటర్ ఒక టెంపరేచర్ దగ్గర ఇంత అని ఇచ్చారు, ఇంకో టెంపరేచర్ దగ్గర ఇంత అని ఇచ్చారు. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అడుగుతున్నారు. v డాష్ ఇస్ ఈక్వల్ టు v ఇంటూ 1 ప్లస్ గామా డెల్టా టీ. ఓకేనా? సో హై టెంపరేచర్ ఎంత? 40 degrees. 40 దగ్గర ఎంత అంటే టెంపరేచర్ 992. డెన్సిటీ కదా. ఓకే, డెన్సిటీ గురించి మాట్లాడుతున్నాం కదా. ఓకే, చూడండి ఫార్ములా ఇలా కూడా రాసుకోవచ్చు మనం. d డాష్ ఈక్వల్ టు d బై 1 ప్లస్ గామా డెల్టా టీ అని రాయొచ్చు. ఆర్ ఎల్స్ d ఈక్వల్ టు ఇనీషియల్ డెన్సిటీ ఈక్వల్ టు ఫైనల్ డెన్సిటీ ఇంటూ 1 ప్లస్ గామా డెల్టా టీ అని కూడా రాసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇవంతా వద్దు, సింప్లెస్ట్ ఫార్ములా రాసుకుందాం. d డాష్ ఇస్ ఈక్వల్ టు d ఇంటూ 1 మైనస్ గామా డెల్టా టీ. అర్థమవుతుంది అనుకుంటే అందరికీ డెన్సిటీ రిలేషన్. యాక్చువల్ రిలేషన్ అయితే d బై 1 ప్లస్ గామా డెల్టా టీ. అప్రాక్సిమేట్ చేస్తే ఇలా వస్తుంది. అప్రాక్సిమేషన్ వాడేసుకోండి హ్యాపీగా. సో d డాష్ వచ్చేసి టెంపరేచర్ ఇంక్రీజ్ చేసిన తర్వాత వచ్చేది 992 ఇస్ ఈక్వల్ టు టెంపరేచర్ ఇంక్రీజ్ చేయకముందు 998 ఉంది. 1 మైనస్ గామా వాల్యూ తెలియదు. ఎంత టెంపరేచర్ చేంజ్ అయింది? 20 నుంచి 40 చేశారు. డెల్టా టీ అంటే చేంజ్ అంతా 20 నుంచి 40కి చేంజ్ చేస్తే డెల్టా టీ 20 అవుతుంది. సో 998 నా పక్కకు పంపించండి. ఇక్కడ 998 మైనస్ 998 ఇంటూ గామా ఇంటూ 20 ఇస్ 992. ఈ 992 నా పక్కకు పంపిస్తే 998 మైనస్ 992 6. మిగతా అంతా ఈ పక్కకు పంపిస్తే 998 ఇంటూ గామా ఇంటూ 20. సో గామా ఈజ్ ఈక్వల్ టు 6 డివైడెడ్ బై 998 ఇంటూ 20. సో 2 1s 2 3s. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.3. సున్నా పైకి పంపిస్తే 0.3 డివైడెడ్ బై 998. సో 998తో డివైడ్ చేయడం అనేది అనవసరం. సో మనం సింపుల్గా 0.3 డివైడ్ బై 998ని అప్రాక్సిమేట్గా 1000 అనుకుంటే ఈ క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోతుంది. సో 1000 పైకి వెళ్తే 10⁻⁻3. దిస్ ఇస్ 3 ఇంటూ 10⁻⁻4. చిన్న చిన్న అప్రాక్సిమేషన్స్ చేసుకోండి. ఓకే, సో దాట్స్ ఇట్. సో మనకు ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేసేసాం. థర్మోమెట్రీ అంటే ఓన్లీ మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్. మనం థర్మల్ ఎక్స్పాన్షన్ కూడా డిస్కస్ చేసాం. ఓకేనా, ఫాల్టీ థర్మోమీటర్స్ మనం రేపు ఒకసారి డిస్కస్ చేసి దాని మీద 1 or 2 క్వశ్చన్స్ చేద్దాం. ఓకే, సో విల్ మీట్ అగైన్ టుమారో at 7 o'clock.
టుమారో క్లాస్ టైం వచ్చి 7 o'clock అమ్మా. సో మీట్ ఎట్ 7 o'clock. టేక్ కేర్.